చేసాం. అండ్ బోర్డర్స్ గురించి మరి ఇంకా కొన్ని సెట్ చేసుకుందాం. బోర్డర్ సంబంధించి ఏమేమి ఉన్నాయి ఏంటి అనేది. ఓకే. కాపీ పేస్ట్ కాపీ చేసాము. కాపీ ఓకే, పేస్ట్ వచ్చింది. రీనేమ్ టుడే క్లాస్ 10. ఓకే ఓకే, దీని ఒకసారి మనం రన్ చేద్దాం ఎలా ఉంది ఏంటి అనేది. ఓపెన్ విత్ లైవ్ సర్వర్. ఫైల్ మనం బోర్డర్స్ గురించి తెలుసుకుంటున్నాం. బోర్డర్స్ అనేవి విడివిడిగా ఇవ్వచ్చు అనేది కూడా మనం తెలుసుకున్నాం. ఇంకా ఇవి నాట్ ఓన్లీ టెక్స్ట్కి మాత్రమే కాకుండా దేనికైనా సరే బార్డర్ సెట్ చేసుకోవచ్చు మనం. ఓకే, టేబుల్స్ కానీ వీటికైనా సెట్ చేసుకోవచ్చు బార్డర్స్. అందుకని ఇక్కడ ఏం చేస్తానంటే ప్రజెంట్ ఈ టెక్స్ట్ అనేది లింక్ చేస్తున్నాం కదా, టెక్స్ట్ ఓపెన్ చేస్తున్నాను. మనం ఇంతకుముందు చెప్పుకున్నాం హెడ్డింగ్ కి మనం ఒక హెడ్డింగ్ పేరు పెట్టుకున్నాం, టైటిల్ 1 T1 అని పెట్టుకున్నాం. దానికి కొన్ని సెట్టింగ్స్ ఇస్తున్నాం. బార్డర్ కొలాప్స్ కొన్ని చేసాం, అంటే మనకు నచ్చిన విధంగా బార్డర్ సెట్ చేసుకోవచ్చు అని చెప్పుకున్నాం. ఇక్కడ నేను బార్డర్ డబుల్ కాకుండా నార్మల్ సాలిడ్ అని తీసుకుంటున్నాను. సాలిడ్ సింగిల్. ఓకే, ఒకసారి చూద్దాం. సేవ్. సింగిల్ వచ్చింది మనకి ఇలా. ఎందుకంటే ఇది మనము బార్డర్ సైజ్ ఎక్కువ ఇచ్చాం, అలా కాకుండా నార్మల్గా ఇద్దాం. ఇప్పుడు ఇది పక్కగా నెట్టేద్దాం. ఒక 5 పిక్సెల్ ఇస్తున్నాను నేను బార్డర్. 5 పిక్సెల్. సేవ్. టోటల్ వచ్చేసింది. ఒక్క నిమిషం. ఓకే, ఇలా ఉంది. నేను ఈ టెక్స్ట్ కి మీకు చెప్పాను 4 థింగ్స్ చెప్పాను. ప్యాడింగ్ అండ్ బార్డర్, అవుట్లైన్, మార్జిన్ కూడా చెప్పాను. నేను దీనికి మార్జిన్ సెట్ చేస్తున్నాను ప్రజెంట్. మార్జిన్స్ క్లాస్ కూడా మనకు మళ్ళీ మార్జిన్ టాపిక్స్ మళ్ళీ చెప్పుకుందాం ఈరోజే. ఈ మార్జిన్స్ అని చెప్పేసి ఈ మార్జిన్ కూడా నేను 10 పిక్సెల్ మార్జిన్ అన్నాను అనుకోండి. 10 పిక్సెల్ మార్జిన్ మనకి సరౌండింగ్ 10 పిక్సెల్ మార్జిన్ వచ్చేస్తుంది. చూడండి, పైన 10 పిక్సెల్, ఇటు 10 పిక్సెల్, ఇటు అన్ని పక్కల 10 వచ్చింది. ఓకే, అన్ని 100 పిక్సెల్స్ అన్నాను అనుకోండి, ఇలా మొత్తం ఇలా వచ్చేస్తుంది. చుట్టూ సరౌండింగ్ 100 పిక్సెల్ వచ్చేస్తుంది. అట్లా నేను ఒకటే ఇస్తే. అట్లా కాకుండా 2 వాల్యూస్ ఇచ్చాను అనుకోండి, అంటే టాప్ అండ్ బాటమ్ 10 పిక్సెల్,
లెఫ్ట్ అండ్ రైట్ 30 పిక్సెల్ కావాలి నాకు, లేదా 50 పిక్సెల్. ఇలా చూడండి, టాప్ అండ్ బాటమ్ 10 పిక్సెల్ వచ్చింది, లెఫ్ట్ అండ్ రైట్ 50 పిక్సెల్ వస్తుంది. అలా మొత్తం కావాలి అంటే ఒకటే సరిపోతుంది. నాకు వేరు వేరు కావాలంటే 4 ఇవ్వాలి. అవి ఆల్రెడీ డిస్కస్ చేశాను. అవన్నిటికీ అప్లై అవుతాయి. నాట్ ఓన్లీ బార్డర్స్, మార్జిన్స్, ప్యాడింగ్స్, అవుట్లైన్స్ అన్నిటికీ అప్లై అవుతాయి అవి. మిగతావి కొలాప్స్ చేసుకోవచ్చు మనం. ఓకే, గుడ్. నేను ఇప్పుడు తినేస్తానంటే ఈ బార్డర్ సంబంధించింది ఇంకా ఏముంది అంటే మనకి బార్డర్ రేడియస్. బార్డర్ రేడియస్ అని ఉంది. బార్డర్ రేడియస్, ఈ బార్డర్ రేడియస్ అనేది మనము, నేను ప్రజెంట్ 5 పిక్సెల్ ఇస్తున్నాను, చూడండి ఎలా ఉందో. ఇలా ఇలా లైట్ గా, అంటే షార్ప్నెస్ లేకుండా మనకి బార్డర్ ని కార్నర్స్ రౌండ్ చేసింది 5 పిక్సెల్. ఇంకా ఎక్కువ మనం ఇచ్చే కొంది ఏమవుతుంది అంటే టోటల్ మనకి ఇదే అయిపోతుంది అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ 50 పిక్సెల్ ఇస్తున్నాను, చూడండి అలా అయింది, టోటల్ బార్డర్ కర్వ్ అవుతుంది. ఓకే, రౌండ్ చేయాలనుకోండి, దీని సైజ్ విడ్త్ ఎంత ఉంది? 300 పిక్సెల్ ఉంది కదా, దాంట్లో సగం అంటే 150 పిక్సెల్ ఇస్తే రౌండ్ అయిపోతుంది. ఇట్లా రౌండ్ అయిపోతుంది. సర్కిల్ ఇది ఏంటంటే మనకి స్క్వైర్ లాగా లేదు కదా, రెక్టాంగిల్ ఉంది కాబట్టి ఇలా మనకి ఈ విధంగా వచ్చింది షేప్. అలాగే మనకి స్క్వైర్ ఉందనుకోండి, సర్కిల్ అయిపోతుంది. హైట్ అండ్ విడ్త్ సమానంగా ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ విడ్త్ 300 ఉంది కదా, విడ్త్ 300 ఉంది, హైట్ కూడా 300 పెడితే హైట్ 300 పిక్సెల్ ఉంచితే సర్కిల్ అవుతుంది మనకి. ఇలా కరెక్ట్ గా మనకు పిక్సెల్స్ లెక్క పెట్టుకోవటం ఇబ్బందిగా ఉంది అనుకుంటే 50% అనండి, 50% అనండి, అప్పుడు 100% సర్కిల్ వచ్చేస్తుంది. బట్ ఈ ఇన్ఫర్మేషన్ మధ్యలో రావడానికి మనం వేరే సెట్టింగ్స్ సెట్ చేసుకుంటాం ఇండియా అనేది, ఎందుకంటే ఇది ఒక పారాగ్రాఫ్ కాదు, ఇది ఒక హెడ్డింగ్ కాదు, సపరేట్ డివ్ కాబట్టి ఇలానే జరుగుతుంటది. అలా కాకుండా పారాగ్రాఫ్ హెడ్డింగ్ అన్నామంటే టెక్స్ట్ కూడా దాంట్లో కలుపుకుంటుంది. డివ్ ఏంటంటే కామన్ గా యూజ్ చేస్తాం, దాని టెక్స్ట్ మధ్యలో రావాలంటే తెచ్చుకోవచ్చు, మనం అది వేరే విధంగా తెచ్చుకోవచ్చు, ప్యాడింగ్స్ తో ఏదో రకం తెచ్చుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ప్యాడింగ్స్ అనేది ఇక్కడ ఉంది కదా, సరౌండింగ్ 10 పిక్సెల్ ప్యాడింగ్ అన్నాం కదా, అలా కాకుండా టాప్ ఒక 50 పిక్సెల్ ప్యాడింగ్, టాప్ అండ్ బాటమ్, అండ్ లెఫ్ట్ అండ్ రైట్ ఒక 10 పిక్సెల్ ప్యాడింగ్ అన్నాం అనుకోండి. ఓకే, ఇది పెరిగేసరికి బాక్స్ సీజింగ్ లేదు కదా, బాక్స్ సీజింగ్ లేకపోయేసరికి దీని హైట్ కూడా పెరుగుతుంది అనమాట. సో ప్రాబ్లం అవుతుంది మనకి. ఇప్పుడు అది వేరే టాపిక్స్ వచ్చినప్పుడు చెప్తాను మీకు అది. 10 పిక్సెల్స్. ఓకే, మన ఈ మెజర్మెంట్స్ నిన్న కొంతమంది అడిగాను. మెజర్మెంట్స్ అనేది వైట్ స్క్రీన్ సైజ్ ఎంత ఉంటుంది అని, అది స్క్రీన్ బట్టి ఉంటుంది, అది మనం డైరెక్ట్గా చెప్పలేము. అందుకే పిక్సెల్స్ అనేది అన్ని చోట్ల మనం ఇవ్వం, పర్సంటేజ్లు ఇస్తాం. పర్సంటేజ్లు కానీ ఇలా ఇచ్చుకుంటే మనకు బాగుంటుంది. పిక్సెల్స్ ఎప్పుడు ఇస్తామంటే మనము ఒక బాక్స్ ని డిజైన్ చేసుకుని దానికి ఇన్ని పిక్సెల్స్ అని సెట్ చేసిన తర్వాత దాంట్లోనే మనం పిక్సెల్ సెట్ చేసుకుంటాం. స్క్రీన్ షేరింగ్ లో దానికి ఇంత షేర్ కావాలి అనుకుంటే మాత్రం మనం పర్సంటేజ్ ఇస్తాం. దాని సంగతి ఏంటో మీకు చెప్తాను నేను, ఉండే కొద్ది మీకు తెలుస్తుంది ఒక 2-3 రోజులు ఆగితే. ఇది పిక్సెల్స్ తో మనం ప్రజెంట్ స్టార్ట్ చేసాం. ఓకే, ఇప్పుడు చూడండి సర్కిల్ అయిపోయింది అది, బట్ టెక్స్ట్ మాత్రం పక్కకి వెళ్ళింది కదా, అంటే పైకి వెళ్ళింది. కారణం ఏంటంటే దాని సెట్టింగ్స్ అలా ఉన్నాయి. అలాగే మనం ఇక్కడ బాక్స్ సీజింగ్, బోర్డర్ బాక్స్ సెట్ చేసి పెడితే ఇలా ఉంటుంది. ఇప్పుడు మనం ప్యాడింగ్స్, టాప్ ప్యాడింగ్ 50 పిక్సెల్ అని సెట్ చేస్తే ఇప్పుడు మనకి దిగుతుంది చూడండి కిందకి. ఓకే, 50, 60 సరిపోలేదు, ఇలా. ఓకే, టాప్ అండ్ బాటమ్ ఇలా ఉంది. మనకి లెఫ్ట్ అండ్ రైట్ 10 పిక్సెల్ సరిపోవట్లేదు అనుకుంటే 20 పిక్సెల్ పెడితే ఇలా వచ్చేస్తుంది సెంటర్లోకి. ప్యాడింగ్ అంటే ఏంటి?
బార్డర్ కి టెక్స్ట్ కి మధ్యలో ఉన్న గ్యాప్, మధ్యలో తీసుకొచ్చే గ్యాప్ ప్యాడింగ్ అంటారు దాన్ని. టాప్ ప్యాడింగ్, టాప్ అండ్ బాటమ్ 90 పిక్సెల్ పెట్టా, లెఫ్ట్ అండ్ రైట్ 20 పిక్సెల్ పెట్టాను అనమాట దీనికి ప్యాడింగ్. చూడండి, అప్పుడు ఇది ఇలా వచ్చింది. ఓకే, ఇలా టెక్స్ట్ ఇలా వచ్చింది, మధ్యలోకి వచ్చింది. ఇంకా మనం దాన్ని పెంచుకోవాలనుకుంటే పెంచుకోవచ్చు, మనకు కరెక్ట్గా సెంటర్లో లేదంటే. కరెక్ట్గా సెంటర్లో లేదు అని అంటే దానికి వేరే సెట్టింగ్స్ కూడా ఉంటాయి. ఓకే, అది మీకు అలైన్మెంట్స్ ఇవన్నీ తర్వాత చెప్పుకుందాం మనం దాని గురించి. 25 ఇస్తున్నాను. ఓకే, ఇలా. అండ్ దానికి బ్యాక్గ్రౌండ్ కలర్ కావాలి అనుకుంటే బ్యాక్గ్రౌండ్ కలర్ సంథింగ్ ఇలా. ఓకే, చూడండి సింపుల్గా మనం ఏ విధంగా డిజైన్ చేసుకుంటున్నామో దేనైనా సరే. మనకి బార్డర్ రేడియస్ అనేది అర్థమైంది కదా. బార్డర్ రేడియస్ అంటే ఏంటో అర్థమైంది కదా. నేను ఇప్పుడు దీనికి 50% చేసి 50 పిక్సెల్ పెడుతున్నాను. ఓకే, ఇలా వచ్చేసింది. ఓకేనా. మనము ఈ బార్డర్ రేడియస్ కూడా 4 రకాలుగా వేరే వేరే ఇవ్వచ్చు. 4 ఈ బార్డర్ రేడియస్ లో ఉన్నాం మనం. బార్డర్ రేడియస్ 4 కార్నర్స్ నేను సమానంగా ఇచ్చాను. అట్లా కాకుండా వేరే వేరే కార్నర్స్ చూడండి. నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే 100 పిక్సెల్ ఫస్ట్ అండ్ థర్డ్ కార్నర్స్ 100 పిక్సెల్, అండ్ సెకండ్ అండ్ ఫోర్త్ వచ్చేసి ఫస్ట్ అంటే ఇది, థర్డ్ అంటే ఇది ఆపోజిట్, సెకండ్ అండ్ 4. ఓకే, చూద్దాం. సేవ్ ఇలా. ఓకే, ఫస్ట్ అండ్ థర్డ్ వచ్చేసి 100 పిక్సెల్స్ ఇచ్చాను నేను రేడియస్. ఈ రెండింటికి తక్కువ ఇచ్చాను. ఇంకా మనం అట్లా మనము సెట్ చేసుకోవచ్చు మనకు నచ్చినట్టు. ఇలా. ఓకే, ఇలా మనం ఓకే, ఇలా మనం సెట్ చేసుకోవచ్చు. నేను అంటున్నా ఒక్కొక్క కార్నర్ ఒక్కొక్క స్టైల్ కూడా ఇవ్వచ్చు మనం. అప్పుడు ఫస్ట్ కార్నర్ 100 ఇచ్చాను నేను, సెకండ్ కార్నర్ 75 పిక్సెల్, ఇది రాంగ్ వచ్చింది కాబట్టి అన్ని మామూలుగా వచ్చినాయి. ఓకే, సెకండ్ అండ్ థర్డ్ కార్నర్ 50 పిక్సెల్, అండ్ ఫోర్త్ కార్నర్ 25 పిక్సెల్. అంటే ఒక్కొక్క కార్నర్ కి ఒక్కొక్క మెజర్మెంట్స్ ఇచ్చాను నేను రేడియస్ లో. అలా ప్రతిదీ ఇవ్వచ్చు. మీకు చెప్పాను కదా, ఈ కార్నర్స్ ఫస్ట్ కార్నర్, సెకండ్, థర్డ్, ఫోర్త్. మామూలు సైడ్స్ అయితే టాప్, రైట్, బాటమ్, లెఫ్ట్, ఇది క్లాక్ వైజ్ ఆర్డర్ ఇలా ఉంటుంది సెట్టింగ్స్ ఏమైనా ఇచ్చేటప్పుడు. 4 వాల్యూస్ ఎప్పుడు ఇస్తామంటే 4 వేరు వేరు ఇవ్వాల్సి ఉన్నప్పుడు. ఓకే, 4 కానీ 3 కానీ డిఫరెన్స్ చూపించాలి అనుకున్నప్పుడు మనము కంపల్సరీ 4 వాల్యూస్ ఇవ్వాలి, 3 అనేది ఉండదు. అండ్ 4 వాల్యూస్ 2 వాల్యూస్ ఎప్పుడు ఇస్తామంటే ఆపోజిట్ పొజిషన్స్ సేమ్ సెట్టింగ్స్ ఉండాలి అనుకున్నప్పుడు 2 వాల్యూస్ ఇస్తాం. అండ్ 4 సమానంగా ఉండాలనుకున్నప్పుడు 1 ఇస్తాం. ఇప్పుడు నేను 4 100 పిక్సెల్ ఉండాలి అనుకుంటున్నాను. ఇప్పుడు నేను ఇలా వచ్చేస్తుంది అన్ని సమానంగా. ఓకే, నీకు సర్కిల్ రావాలి, టోటల్ రౌండ్ అవ్వాలనుకుంటే గుర్తుపెట్టుకోండి, పిక్సెల్స్ ఇవ్వటం కంటే కూడా
అంటే 50% ఇవ్వాలి దాంట్లో 150 పిక్సెల్స్ అలా. దానికంటే బెటర్ ఏంటంటే 50% ఇవ్వాలి. పర్సంటేజ్ 50% అన్నారంటే చాలు, సర్కిల్ అయిపోతుంది. దీనికే కాదు దేనికైనా, ఇమేజ్కైనా గుర్తుపెట్టుకోండి, ఇమేజ్కైనా దేనికైనా సేమ్. నేను ఇప్పుడు ఒక ఇమేజ్ని ఇక్కడ ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నాను. దీంతో పాటు ఒక ఇమేజ్ని ఇక్కడ ఇన్సర్ట్ చేస్తున్నాను. ఇమేజ్ ఇన్సర్ట్ చేయాలంటే ఇమేజ్ సోర్స్ ఎక్కడుంది, IMG2లో మనకి చాలా ఇమేజ్ ఉన్నాయి. ఇండియా అంటే ఏముందో ఇండియా అని చూద్దాం. ఇండియా 2 ఉన్నాయి, PNG ఉంది, JPG ఉంది. ఓకే, నేను JPG తీసుకున్నా. ఇండియా JPG ఏమొస్తుందో చూద్దాం. ఇక్కడ కింద వచ్చింది. ఓకే, ఇండియా మ్యాప్ లా వచ్చింది, ఇండియా మ్యాప్ వచ్చింది. ఓకే, ఇమేజ్ కదా. నేను దానికి క్లాస్ ఒకటి సెట్ చేసుకుంటున్నాను. క్లాస్ కనపడుతుంది కదా మీకు, క్లాస్ ఇస్తున్నాను నేను, నిదానంగా చెప్తున్నాను. క్లాస్ IND ఓకే. ఇప్పుడు మనం దానికి IMG అని నేను ఒక క్లాస్ పెట్టినాను. నేను టెక్స్ట్లోనే నేను దీన్ని కూడా నేను సెట్ చేస్తున్నాను. ఇమేజ్ సంబంధించిన సెట్టింగ్స్ మనమేమి ఓకే ప్రజెంట్ ఈ రోజు వరకు దీంట్లోనే చేద్దాం, తర్వాత తీసేద్దాం దాన్ని. డాట్ IND ఇప్పుడు లాగిన్ అవుతున్నారు మహానుభావులు. ఓకే, సారీ IND_IMG అనుకుంటాను. చూద్దాం. దీనికి కూడా మనం సేమ్ సెట్టింగ్స్ ఇవ్వచ్చు. దీనికి నేను విడ్త్ దీనికి కూడా నేను 300 పిక్సెల్ ఇస్తున్నాను విడ్త్. ఓకే, ఆటోమేటిక్గా చిన్నదైంది కదా. హైట్ స్పెసిఫై చేయొద్దు, నువ్వు చేస్తే ఏమవుతుందంటే ప్రెస్ అయినట్టు అవుతుంది, చేస్తే ప్రెస్ అయినట్టు అవుతుంది అనమాట మనము హైట్ ఇస్తే. ఓకే, ఇది చూపిస్తాను చూడండి మీకు. హైట్ కూడా నేను 300 పిక్సెల్ ఇస్తున్నాను. చూడండి ఎట్లా ప్రెస్ అయినట్టు అయింది. ఓకే, మనం దీన్ని కూడా సర్కిల్ చేయాలనుకోండి, సేమ్ దీన్ని కూడా మనం సర్కిల్ చేసుకోవచ్చు. బోర్డర్ రేడియస్ 50%, సర్కిల్ అయిపోతుంది, ఏదైనా సర్కిల్ అవుతుంది. ఓకే, నాట్ ఓన్లీ ఇమేజ్ టెక్స్ట్ అనమాట ఏదైనా. దీనికి మనం బోర్డర్ సెట్ చేసుకోవచ్చు. దీనికి కూడా బోర్డర్ అని చెప్పేసి నేను అన్ని ఇస్తున్నా ఒకే దాంట్లో. షార్ట్ హ్యాండ్ మెథడ్, ఒక 5 పిక్సెల్ బోర్డర్. ఓకే, సాలిడ్ అండ్ గ్రీన్. చూడండి దానికి కూడా బార్డర్ వచ్చేసింది, ఇమేజ్ కూడా. ఓకే, ఇలా మనము సర్కిల్ ఉంటేనే, అంటే సమానంగా ఉంటేనే విడ్త్ అండ్ హైట్ సర్కిల్ వస్తుంది. నేను హైట్ తీసేసాను అనుకోండి, చూడండి ఎలా ఉంటుందో. నేను హైట్ తీసేస్తున్నా, విడ్త్ ఒకటి పెడుతున్నా, ఇప్పుడు చూడండి ఇలా వస్తుంది. ఓకే, అది ఈ విధంగా సర్కిల్ ఓవెల్ టైప్లో వచ్చేస్తుంది అనమాట. అంటే మనకి 4 సైడ్స్ ఈక్వల్గా ఉంటేనే సర్కిల్ వస్తుంది. రెక్టాంగిల్గా ఉంటే ఓవెల్కి వస్తుంది. ఓకే, అట్లా స్క్వైర్ ఉంటేనే మనకి సర్కిల్ వస్తుంది అనమాట. అందుకని చెప్పేసి మనం అది నేను విడ్త్ అండ్ హైట్ ఈక్వల్ పెట్టాను ఇంతకు ముందు. అలా ఏదైతే అలా మనం సెట్ చేసుకున్నామో ఇమేజ్, వాటిని మనం అలా మార్చుకోవచ్చు, ప్రాబ్లం లేదు. బార్డర్స్ ఇంకా మనకి షేడింగ్స్ కూడా ఉన్నాయి. షేడింగ్స్ అనేది మనము తర్వాత చెప్పుకుందాం. మనకు పారాగ్రాఫ్ ఉంది, ఇక్కడ పారాగ్రాఫ్స్ ఉన్నాయి. పారాగ్రాఫ్ను కూడా నీట్గా సెట్ చేసుకోవాలి అంటే, ఈ పారాగ్రాఫ్స్ని కూడా నీట్గా సెట్ చేసుకోవాలి అంటే మనకి ఇక్కడ కొన్ని సెట్టింగ్స్ ఉన్నాయి, చెప్తాను అవి. ఇప్పుడు మనం చెప్పుకున్న వాటి ప్రకారం ఇద్దాం. ఇప్పుడు అన్నిటికీ కామన్గా ఇస్తున్నాను నేను, ఉదాహరణగా కాకుండా. ఆల్ పారాగ్రాఫ్స్ టెక్స్ట్ మనం ఆల్రెడీ ఇంతకుముందు వాడాం కాబట్టి చెప్తున్నాను. టెక్స్ట్ అలైన్
జస్టిఫికేషన్ అన్నాం అనుకోండి, అన్నీ జస్టిఫై అయిపోతాయి. చూడండి పారాగ్రాఫ్స్ అన్నీ జస్టిఫై అయినాయి. వీటికి కూడా మనం బార్డర్ ఇవ్వచ్చు. బార్డర్ ఒక 2 పిక్సెల్ బార్డర్, సాలిడ్ కలర్ వచ్చేసి మీకు ఇక్కడ ఒక లైట్ కలర్ ఒకటి సిసిసిసి ఇస్తున్నాను. చూడండి అలా వచ్చింది. అండ్ దీనికి కూడా నేను బార్డర్ రేడియస్ ఒక 10 పిక్సెల్ బార్డర్ రేడియస్ ఇస్తున్నాను. ఓకే. అండ్ బార్డర్కి టెక్స్ట్కి మధ్య గ్యాపే లేదు, అందుకని ప్యాడింగ్ ఇస్తున్నాను. ప్యాడింగ్ కదా గ్యాప్, ప్యాడింగ్ ఒక 10 పిక్సెల్ ప్యాడింగ్ ఇస్తున్నాను. ఓకే. చూడండి ఇప్పుడు నీట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు అన్ని పారాగ్రాఫ్స్ ఇలా ఉంటాయి. అన్ని పారాగ్రాఫ్స్ మనకి ఈ విధంగా వచ్చేస్తాయి. ఆల్ పారాగ్రాఫ్స్ నీట్గా ఇలా. ఓకే. మనకి కావాలి అంటే బ్యాక్గ్రౌండ్ కలర్ కూడా అలానే ఉండాలి అనుకుంటే, మనం దీనికి సేమ్ బార్డర్ కలర్ ఏందో బ్యాక్గ్రౌండ్ కలర్ కూడా అలానే ఇచ్చేసామంటే ఇప్పుడు ఇలా వచ్చేస్తుంది. ఇలా. ఓకే. ఇప్పుడు మనం పేజ్ చూడటానికి కొంచెం లుక్ అనేది మారుతుంది. ఇంత ముందుకి ఇప్పటికి. మనకి ఇంట్లో క్లియర్‌గా బ్యాక్‌గ్రౌండ్ కలర్స్ ఇవన్నీ కనపడకూడదు, కొంచెం లైట్‌గా ఉండాలి అనుకుంటే మనం దీన్ని ఇంకొంచెం స్టైల్‌గా మనం మార్చుకోవచ్చు. ఇంకా లైట్ చేయాలి. మనం ఇక్కడ చూద్దాం. ఇంకొంచెం లైట్. ఆర్‌జీబీ స్టైల్‌లోకి వెళ్ళింది అది. మనం ఒకసారి చేసేసరికి ఇలా ఇంకొంచెం లైట్ అయింది, కనపడకుండా ఇట్లా. కానీ చూడటానికి నీట్‌గా ఉంటుంది కదా. ఓకే. ఆ విధంగా మనం వాటిని బార్డర్ సెట్ చేసుకోవడం జరిగింది. మన ఇష్టం అది. ఎలా ఉండాలి ఏంటి అనేది. ఓకే. ఇంతకుముందే బాగుంటుంది అనుకుంటే అలా ఉంచేసుకో. ఓకే. అంటే మనము ఓన్లీ బార్డర్స్ ఇవన్నీ నార్మల్ హెడ్డింగ్స్‌కి వాటికే కాదు, దేనికైనా ఈ బార్డర్స్ అనేవి సెట్ చేసుకోవచ్చు అనే దాని గురించి నేను చెప్తున్నాను. అండ్ హెడ్డింగ్స్‌కి కూడా మనం ఆ విధంగా సెట్ చేద్దాం. H1 హెడ్డింగ్స్ అన్నిటికీ ఓకే. సేమ్ ఇలానే ఈ సెట్టింగ్స్ కాపీ చేసి ఇద్దాం. మనం అలా కాకుండా ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, దానికి కూడా సేమ్ అలాంటి సెట్టింగ్సే ఉండాలి అనుకున్నప్పుడు, దానికి కూడా ఇక్కడే మనము కాంబినేషన్స్ యూజ్ చేయొచ్చు. పారాగ్రాఫ్, H1 అంటే రెండిటికి సేమ్ సెట్టింగ్స్ కదా. అలాంటప్పుడు మనం దాన్ని ఫుల్ స్టాప్ పెట్టినా కామా పెట్టాలి. H1 సేమ్. మనము H1 హెడ్డింగ్స్ కూడా సేమ్ వచ్చేస్తాయి. H1 హెడ్డింగ్స్ లేవు కదా. H1 హెడ్డింగ్స్ అంటే అది కదా H2 మనకి. ఇవన్నీ అంటే H2. H2 హెడ్డింగ్. చూడండి ఇప్పుడు H2 హెడ్డింగ్లు కూడా మనకు అలా వచ్చేసినాయి. H2 హెడ్డింగ్స్ కూడా ఇలా వచ్చినాయి. మనకి ఇక్కడ ఇంకో విషయం చూడండి, H2 హెడ్డింగ్ కి పారాగ్రాఫ్ కి మధ్య వైట్ స్పేస్ ఉంది కదా, దాన్ని తీసేయాలి అనుకుంటే ఓకే, మార్జిన్ కొలాప్స్ 0. అన్ని పోయినాయి, అన్ని మార్జిన్స్ కొలాప్స్ అయిపోయినాయి, ఇట్లా కలిసిపోతున్నాయి. ఓకే. నాకు అలా వద్దు, మొత్తం వద్దు. ఓన్లీ టాప్
టాప్ మార్జిన్ ఏదో ఒకటి ఉండాలి. టాప్ మార్జిన్ కాదు. బాటమ్ మార్జిన్ కొలాప్స్ చేద్దాం. బాటమ్ మార్జిన్‌ని కొలాప్స్ చేద్దాం. ఓకే. ఈ మార్జిన్ 10 పిక్సెల్ ఉండాలి. ఓకే. అండ్ ఇటు కూడా 10 పిక్సెల్ ఉండాలి. బట్ బాటమ్ మార్జిన్ 0 ఉండాలి. అండ్ ఇటు 10 పిక్సెల్ ఉండాలి. బాటమ్ ఒక్కటే కొలాప్స్ అవుతుంది. బాటమ్ ఒక్కటే కొలాప్స్ అవుతుంది. అంటే ఇప్పుడు ఇక్కడ టాప్ ఇచ్చాం కదా! దీనికి టాప్ వచ్చింది కదా! అని చెప్పేసి ఇట్లా అవుతుంది మనకి. ఓకే. మనము దానికంటే బెటర్ అంటే ప్రాబ్లమ్ ఏంటంటే రెండిటికి కామన్‌గా ఇచ్చాం కదా! మనం సెట్టింగ్స్. అందుకని ప్రాబ్లమ్ అవుతుంది. మనం ఇప్పుడు ఏం చేద్దామంటే అన్నీ కామన్‌గా ఉన్నాయి. ఒక సెట్టింగ్స్ మాత్రం సెపరేట్‌గా ఉన్నాయి. ఇలా సెట్ చేద్దాం. H2లో ఏంటంటే మార్జిన్ ఈ మార్జిన్ సెట్టింగ్స్ కాపీ చేసుకుందాం. మార్జిన్ మనకి దాంతో పాటు ఇది కూడా ఉండాలి. కాకపోతే అని ఇలా పెట్టాం కదా! దీనికి టాప్ మార్జిన్ కొలాప్స్ చేసి దేనికి ఓకే. ఒక్క నిమిషం. ఇలానే ఉన్నాయండి. దీంట్లో బాటమ్ కొలాప్స్ చేసి దీంట్లో టాప్ దాంట్లో బాటమ్ చేస్తే యెస్. దీంట్లో బాటమ్ కొలాప్స్ బాటమ్ కొలాప్స్ అయింది. దాని టాప్ కొలాప్స్ అట్లా చేయకూడదు. ఓకే. బాటమ్ దీని బాటమ్ కొలాప్స్ చేసినప్పుడు దీని టాప్ కొలాప్స్ చేయాలి. అలా చేస్తే పోయి దానికి తగులుకుంటుంది పోయి. ఇదెళ్ళి దానికి తగులుకుంటుంది. అన్ని హెడ్డింగ్స్ అలానే జాయిన్ అవుతుంది. అంటే దీనికి అపోజిట్ చేయాలి. ఇది చేసేసి 0 ఓకే. ఇట్లా వచ్చింది కదా! ఇప్పుడు దీన్ని టాప్ చేస్తే సరిపోయింది. ఓకే. ఇక్కడ మళ్ళా ఇది హోమ్ అని వచ్చింది కాబట్టి ఇట్లా సెపరేట్ అది కలిసిపోలేదది. ఇక్కడ ఇయన్నీ కలిసిపోయినాయి చూడండి. ఇవన్నీ హెడ్డింగ్ అండ్ దానికి సంబంధించిన కంటెంట్. హెడ్డింగ్ మళ్ళీ ఇక్కడ ఇలా హోమ్ అని వచ్చిన చోటల్లా అలా వచ్చిందనమాట. మనకది అవసరం లేదు అసలకి. నావిగేషను. అందుకని నావిగేషన్ సంబంధించింది తీసేద్దాం కంటెంట్‌లో నుంచి. నావిగేషన్ అంటే మనము ఇంతకుముందు ఇవి పెట్టన్నాం కదా కొన్ని. బుక్ మార్క్స్ పెట్టాం కదా! ఆ బుక్ మార్క్స్ నేను తీసేస్తున్నాను. బుక్ మార్క్స్ తీసేస్తున్నాను. అండ్ దాంతో పాటు మనం అక్కడక్కడ ఈ బుక్ మార్క్స్‌కి సంబంధించి ఇంకా ఆహ్, సెట్ చేసున్నాం. ఇలాంటి యాంకర్స్ ఇవన్నీ కూడా తీసేస్తున్నాను నేను. ఓకే. కంటెంట్ అనేది కొంచెం ఇప్పుడు మనం సీఎస్ఎస్‌కొచ్చాం కాబట్టి సీఎస్ఎస్‌లో అవన్నీ మనము చేస్తాం. ప్రాబ్లమ్ లేదు. టాప్‌కెళ్ళటానికి సీఎస్ఎస్ అండ్ జావా స్క్రిప్ట్ ఏమైంది? ఓకే. లాస్ట్‌కొచ్చింది. ఇవన్నీ లింక్స్ పెట్టాం కదా! ఇంతకుముందు మనం. బుక్ మార్క్స్ దానికి సంబంధించినయన్నమాట అవన్నీ. ఓకే. ఏం లేవు. ఇక్కడ ఇలా ఉంది కదా! మనం ఇక్కడ క్లిక్ చేసుకుంటే అక్కడికెళ్తాం. ఓకే. ఓకే. గుడ్. ఇప్పుడు చూడండి. అన్నీ కలిసిపోయినట్టు అనిపిస్తున్నాయి కదా! ఇది దీనికి సంబంధించినవి పారాగ్రాఫ్స్. ఇది వేరే దానికి సంబంధించిన పారాగ్రాఫ్స్. టైటిల్ దానికి సంబంధించిన పారాగ్రాఫ్స్ ఇవన్నీ. దాని రిలేటెడ్ పారాగ్రాఫ్స్. ఇట్లా.
ఓకే, నీట్గా వచ్చినాయి. ఓకే, గుడ్. ఇంకా ఆ ఇమేజ్ని, ఇండియన్ లోగోని ఇంకా మనం చిన్నది చేయాలనుకుంటే ఆ ఇమేజ్ని అంత పెద్దది వద్దు అనుకుంటే 100 పిక్సెల్ తీసుకొస్తే కిందకి వెళ్ళిపోతుంది. ఈ రెండు పక్క పక్కన పెట్టాలంటే ఏం చేయాలి? ఇవన్నీ మనం నెక్స్ట్ డిస్కస్ చేద్దాం. ఓకే, రేడియస్ నాకు అలా వద్దు, బాగలేదు అనుకుంటే మనం ఇక్కడ విడ్త్ అండ్ హైట్ పెట్టాం కదా, ఈ హైట్ తీసేస్తున్నాను నేను. హైట్ నాకు అలా వద్దు అంటే చూడండి అలా వచ్చింది, అలా వచ్చింది. ఓకే, ఇప్పుడు దీన్ని 50% రేడియస్ తీసేస్తున్నాను, ఓన్లీ 50 పిక్సెల్ పెడుతున్నాను. ఇలా వస్తుంది. అయినా పైన కింద ఇంత ఇలా ఎందుకు ఉంది తెలుసా? మీకు ప్యాడింగ్స్ 90 పిక్సెల్ ప్యాడింగ్ పెట్టాను కదా, తీసేసి ఓన్లీ 20% ప్యాడింగ్ పెట్టేస్తున్నాను. 20 పిక్సెల్ ఇలా వచ్చేస్తుంది. అలానే దీన్ని కూడా మనం 50% తీసేసి 50 పిక్సెల్ చేస్తున్నాను. ఓకే, లోగో ఇలా వచ్చేసింది. ఈ రెండు లోగోస్ పక్క పక్కన ఉంటాయి. ఎలా ఉంటాయి అంటే ఇది ఇది ఇక్కడుండి దీని పక్కన ఇండియా ఉంటే బాగుంటుంది కదా. అందుకని దాన్ని కంటెంట్ పరంగా అంటే హెచ్టీఎంఎల్లోనే ఇమేజ్ని తీసేసి, ఇమేజ్ని ఇక్కడిని తీసేసి ఇండియా పైన, ఇండియా కంటెంట్ ఉంది కదా, దాని పైన నేను దాన్ని సెర్చ్ చేస్తాను. పైన ఇంకోటి ఏదో ఉంది చెత్త, నేను ఏదో ఒకటి డిజైన్ చేశాను కదా, అది దానికి సంబంధించింది. ఓకే, జస్ట్ కొంచెం మార్చాను, ఇలా వచ్చింది. కానీ రెండు పక్క పక్కన రావాలంటే ఏం చేయాలి? మీకు నిన్న ఒకటి నేను సెట్టింగ్ చెప్పాను ఇంతకుముందు, ఇమేజ్ ఫ్లోట్ సెట్టింగ్స్ అని. ఫ్లోటింగ్. ఓకే, నేను దానికి దీన్ని టెక్స్ట్ బాక్స్ని ఫ్లోట్ లెఫ్ట్ అని పెడుతున్నాను. ఓకే, ఇప్పుడు చూద్దాం. ఇలా వచ్చింది, ఫ్లోట్ లెఫ్ట్కి వెళ్ళింది. బట్ ఇది బయటికి వెళ్ళిపోయింది, కానీ ఇది ముందు ఉండాలి కదా, దానికి కూడా ఫ్లోట్ లెఫ్ట్ ఉండమని చెప్పాలి. దానికి కూడా ఫ్లోట్ లెఫ్ట్ ఉండమని చెప్పాలి. రెండిటికి ఫ్లోట్ లెఫ్ట్. ఓకే, ఇప్పుడు చూడండి ఇలా వచ్చినాయి. కానీ ఇలా వచ్చినాయి కానీ ఈ కంటెంట్ ఆక్యుపేషన్ అంటే ఫ్లోట్ సెట్టింగ్స్ వాడితే ఏమవుతుంది అంటే అవి మిగతా వాటికి సంబంధం లేకుండా పొజిషన్లోకి వచ్చేస్తాయి అనమాట. మిగతావి కూడా అలానే ఉండాలి, అప్పుడే మనకి ప్రాబ్లం లేకుండా ఉంటుంది అనమాట. ఓకే, అందుకని మనం వాటిని సెట్ చేద్దాం. ఇక్కడ ఇమేజ్ ఫ్లోట్ లెఫ్ట్, టైటిల్ 1 ఫ్లోట్ లెఫ్ట్ పెట్టాం కదా, ఇది ఎందుకు వచ్చింది దాంట్లోకి అనేది చూద్దాం ఇక్కడ ఒకసారి. కంటెంట్ అయితే ఇదేంది T1 ఇక్కడ పెట్టుంది? కంటెంట్ అయితే వేరు వాటికి ఫ్లోట్ సెట్టింగ్స్ లేవు కాబట్టి అలా వచ్చినాయి. అవి ఈ హెడ్డింగ్స్ ఇవన్నీ ఇట్లా వచ్చినాయి అనమాట, అంతే తప్ప వేరే లేదు. మనం వాటికి హిస్టరీ ఆఫ్ ఇండియా అనే దాంట్లోకి వెళ్ళి ఆక్యుపై చేస్తుంది అది మొత్తం, వాట్ ఎవర్ ఏదైనా కావచ్చు. అందుకని ఏం చేస్తానంటే టెంపరవరీగా ఈ ఇండియా అనే దానికి మార్జిన్ ఈ ఇండియన్ మార్జిన్స్ ఉంది, ఎక్కడన్నా మార్జిన్ ఉంది, బట్ మార్జిన్ కూడా పట్టించుకోలేదు. ఎందుకంటే అది ఫ్లోట్ సెట్టింగ్స్ ఇచ్చేసరికి మార్జిన్స్ కూడా పట్టించుకోలేదు. ఓకే, దాన్ని ఏం చేస్తున్నానంటే ఇక్కడ క్లియర్ ఫిక్స్ సెట్టింగ్స్ ఇస్తున్నాను. క్లియర్ ఫిక్స్ అంటే ఇక్కడ డమ్మీ డివిజన్ ఒకటి పెట్టేసి డమ్మీ దానికి ఒక క్లాస్ ఇస్తున్నాను. సిఎఫ్ అంటే క్లియర్ ఫిక్స్ అని ఒక క్లాస్ ఇస్తున్నాను. ఇక్కడ ఎక్కడైనా సరే పైన ఎక్కడైనా రాసుకోవచ్చు, దానికి ఆర్డర్ ఏం లేదు. పైన రాస్తున్నాను నేను సిఎఫ్ అని చెప్పేసి, దానికి క్లియర్ బోత్ అని సెట్ చేస్తున్నాను. చూడండి కిందకి వెళ్ళిపోయింది. క్లియర్ బోత్ అంటే ఈ సైడ్ లెఫ్ట్ అండ్ రైట్ సైడ్ ఏమి డిస్టర్బెన్స్ ఉండకూడదు అని చెప్పేసాను, అవి కిందకి వెళ్ళిపోయినాయి. ఓకే, ఇప్పుడు ఈ రెండు ఇట్లా వచ్చేసినాయి కదా. ఇలా కాదు, మనకి
ఇంకా ఇక్కడ మధ్యలోకి రావాలి. ఇయన్నీ ఏం జేయాలి? తర్వాత చేద్దాం అవన్నీ. ఇప్పటి వరకు మనకు తెలిసిన దాని మీద ఇంతే మనకు తెలుసనమాట. నెక్స్ట్ మనం ప్రాక్టీస్ చేయాలి ఇంకా. అంటే ఇది ఇక్కడికి రావాలి. దాని పక్కనే ఇమేజ్ కూడా దాంతో పాటు రావాలి. ఇట్లా ఇవన్నీ నెక్స్ట్ చేద్దాం చిన్నంగా. స్లోగా చేద్దాం. ఓకే. మనం అసలు మనము సిలబస్ ఫాలో అవ్వకుండా మనం డిజైన్ చేసుకుంటూ ఎళ్ళామంటే టాపిక్ అనేది డైవర్ట్ అయిపోతుంది. కన్‌ఫ్యూజ్ అయిపోతారు మీరు. ఓకే. అందుకని చెప్పేసి మనం దీన్ని ఫాలో అవుదాం. ఇప్పటి వరకైతే మనము బోర్డర్స్ గురించి కొన్ని నేర్చుకుంటున్నాం. దేని గురించి? బోర్డర్స్ గురించి. దాంట్లో బోర్డర్స్ మీకు తెలుసు డాటెడ్, డాష్డ్ ఇవన్నీ ప్రాక్టీస్ చేయాలి మీరు. డబుల్ గ్రో, రీడ్, ఇన్సెట్, ఔట్‌సెట్ ఇయన్నీ ఏంటనేది ఒకసారి ప్రాక్టీస్ చేయండి. ఓకే. ఇలా ఉంటాయన్నమాట ఇవన్నీ కూడా. అండ్ బోర్డర్ విడ్త్. ఓకే. అండ్ బోర్డర్ కలర్ సెపరేట్ ఇవ్వచ్చు లేదా కాంబినేషన్ ఇవ్వచ్చు. అండ్ బోర్డర్ స్టైల్, స్టైల్ అంటే అదే సాలిడా, డబులా, ఇలాంటి డాటెడా, డాష్డా అనేది. బోర్డర్ కలర్ ఇవన్నీ కూడా వేరు వేరుగా ఇవ్వచ్చు. కలర్స్ కూడా వేరు వేరుగా ఇవ్వచ్చు మనం. తెలుసా మీకు? కలర్స్ కూడా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బోర్డర్ కలర్ ఎక్కడుంది? ఓన్లీ కలర్ ఉంది కదా! బోర్డర్ విడ్త్, బోర్డర్ స్టైల్ ఇచ్చాం కదా మనం ఇక్కడ. బోర్డర్ కలర్ చూడండి మ్యాజిక్. ఈ బోర్డర్ కలర్ ఒక పక్క గ్రీన్ ఇచ్చా. అంటే 4 సైడ్స్ వస్తుంది గ్రీన్. అలా కాకుండా ఇంకో సైడ్ ఆరెంజ్ ఇస్తున్నా. ఆరెంజ్ వద్దులే. ఆరెంజ్ అంటే కలిసిపోతది. ఏమిద్దాం? బ్లూ ఇద్దాం. బ్లూ వైలెట్ ఇస్తున్నాం. ఇప్పుడు చూడండి. మీకు సరిగ్గా కనిపించట్లేదు అంటే దీని సైజ్ పెంచుతా. బోర్డర్ విడ్త్. నేను బోర్డర్ విడ్త్ 15 పిక్సెల్ చేస్తున్నాను. ఇప్పుడు కనపడుతుంది కదా నీట్‌గా? 15 కనపడలేదు అంటే 25 చేస్తా. ఇంకా బాగా కనపడుతది. చూడండి. అలా చేస్తే ప్రాబ్లమ్ అవుతుంది. 20 చేద్దాం. ఓకే. బాగుంది కదా! మీకు టాప్ అండ్ బాటమ్ ఒక కలర్, లెఫ్ట్ అండ్ రైట్ ఒక కలర్. బోర్డర్. ఓకే. అండ్ ఈ బోర్డర్ కూడా బాగుంది దీనికి. అదొక్కటే కాదు. బోర్డర్ కూడా బాగుంది. విడ్త్ ఇంకొంచెం పెంచుదాం. ఇదే స్టైల్‌లో ఒక 30 పిక్సెల్. యాహ్! బోర్డర్ సైజ్ కూడా బాగుంది. మ్యాచ్ అయింది. బోర్డర్ సైజ్ మ్యాచ్ అయింది. అండ్ అన్నీ బాగున్నాయి. నీట్‌గా ఉన్నాయి. హ్మ్. అండ్ నాకు 4 సైడ్స్ వేరు వేరు కలర్స్ ఉండాలి. ఒక సైడ్ రెడ్ అండ్ ఇంకోటొచ్చేసి బ్లూ. బ్లూ. చూడండి. 4 సైడ్స్ 4 కలర్స్. 4 సైడ్స్ 4 కలర్స్. ఓకే. ఇట్లా. కలర్స్ కూడా మనం 4 సైడ్స్ వేరు వేరుగా ఇచ్చుకోవచ్చు. విడ్త్‌లు వేరు వేరుగా ఇచ్చుకోవచ్చు. అండ్ బోర్డర్ స్టైల్ కూడా ఇచ్చుకోవచ్చు. సాలిడ్ ఇచ్చాం ఒక సైడ్. అండ్ డాటెడ్. చూసారా? టాప్ అండ్ బాటమ్ మనకి ఆహ్, సాలిడ్ ఉంది. లెఫ్ట్ అండ్ రైట్ డాటెడ్ ఉంది. డాటెడ్ వద్దు నాకు డాష్డ్ కావాలి. ఇలా డాష్డ్. ఓకే. అట్లా మనం సెట్ చేసుకోవచ్చు. నాకు బ్రాకెట్‌లో ఉన్నట్టు కావాలి. బ్రాకెట్‌లో ఉన్నట్టు కావాలి. అప్పుడేం చేస్తాను తెలుసా? నీకిలా సాలిడ్ అలానే ఉంచేసి, సాలిడ్ అలానే ఉంచేసి బోర్డర్ విడ్త్ ఉంది కదా! విడ్త్ టాప్ అండ్ బాటమ్ 0 పెట్టేసి లెఫ్ట్ అండ్ రైట్ 20 పిక్సెల్ పెడితే వెరైటీగా వచ్చింది. చూసారా? టాప్ అండ్ బాటమ్ 0 పెట్టాను. కొలాప్స్ చేసి పడేసాను. టాప్ అండ్ బాటమ్ కొలాప్స్ చేశాను. లెఫ్ట్ అండ్ రైట్ ఇలా పెట్టాను. అందుకని ఈ ప్రాబ్లమ్ వచ్చింది. ఇలా వచ్చింది. నాకిలా కాదు వేరే రకంగా బ్రాకెట్ కావాలి. వేరే రకంగా బ్రాకెట్ కావాలి. చూడండి.
ఓకే. ఇలా ఉంది. కలర్స్‌లో కలర్స్‌లో నేను లెఫ్ట్ అండ్ రైట్ ఒక కలర్‌ని ఉంచేసి ఉంచేసి కోరల్ అని పెట్టేస్తున్నాను. చూసారా? ఏసాను బ్యాక్‌గ్రౌండ్ కలర్‌నే పెట్టేసేదానికి. బోర్డర్ కలర్ బ్యాక్‌గ్రౌండ్‌లో కలిసిపోయింది. ఇలా. ఇదొక టెక్నిక్. ఇదొక టెక్నిక్. ఇలా మనం రకరకాలుగా దాన్ని చేంజ్ చేసుకోవచ్చు. అంటే ఓన్లీ బోర్డర్స్ స్టైలే కాకుండా, బోర్డర్ సైజే కాకుండా, మనం బోర్డర్ కలర్స్ కూడా వేరు వేరుగా ఇవ్వచ్చు. 4 కలర్స్, 4 సైడ్స్ వేరు వేరుగా ఇవ్వచ్చు. గుర్తుపెట్టుకున్న ఆ విషయాన్ని. ఓకే. ఇప్పుడు ఇది ఇంకొంచెం కరువవ్వాలి అంటే, ఇంకొంచెం కరువవ్వాలి అంటే, రేడియస్ కనుక మనం 100 పిక్సెల్ పెట్టామంటే, దాని తీరే వేరనమాట. ఇట్లా వస్తది. ఓకే. ఇట్లా రకరకాలుగా నీకే స్టైల్ నచ్చితే ఆ స్టైల్ అట్లా. ఓకే. అండ్ ప్యాడింగ్ కొంచెం తగ్గిస్తే ఇంకొంచెం వేరే విధంగా ఉంటదది. ప్యాడింగ్ సరౌండింగ్ 25 పిక్సెల్ అన్నాం గదా! సరౌండింగ్ అట్లా గాకుండా టాప్ అండ్ బాటమ్ 10 పిక్సెల్. లెఫ్ట్ అండ్ రైట్ 25 పిక్సెల్. ఇప్పుడు చూడండి. ఇందాకట్లాగొచ్చింది. ఇప్పుడు దీన్ని నేను రేడియస్ 20 పిక్సెల్ పెడుతున్నాను. 20 సరిపోదు. చూద్దాం. 20 సరిపోదు. 40 యాహ్! సింపుల్ అట్లా. అంటే రకరకాల ట్రేల్‌లాగా రకరకాలుగా. మనం ఇవన్నీ నువ్వు న్యూ స్టైల్స్ నువ్వు టైమ్‌ని స్పెండ్ చేయొచ్చు నువ్వు. నేనిప్పుడు టైమ్ స్పెండ్ చేయలేను. ఇలాంటి ఎక్స్‌పెరిమెంట్‌ల కోసం. నువ్వు కూర్చొని అలా ట్రై చేస్తూ ఉంటే రకరకాల డిజైన్స్ వస్తాయి. కొత్త కొత్త డిజైన్స్. వచ్చిన డిజైన్ నువ్వు సేవ్ చేసి పెట్టుకోవాలి. ఈ డిజైన్ వచ్చింది కదా! దీనికి మోడిఫై చేయకూడదు. ఇది నీకు నచ్చిందనుకో దీన్ని మోడిఫై చేయకూడదు. దీన్ని కాపీ చేసేసి సెపరేట్ బోర్డర్స్ అనే ఒక ఆహ్, సెపరేట్ టెక్స్ట్ బోర్డర్స్ అని చెప్పేసి ఒక సీఎస్ఎస్ ఫైల్ క్రియేట్ చేసుకొని దాంట్లో పడేసేయాలి. ఓకే. అవి నువ్వు ఫ్యూచర్‌లో దేనికి ఎక్కడైనా వాడుకోవచ్చు వాడుకున్న చోట. నీకు నచ్చిన స్టైల్స్ ఇవన్నీ ఒకే ఫైల్‌లో ఒక 10 రకాల బోర్డర్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక నువ్వు గమనిస్తే ఇదొకటి అనుకున్నాం. నేను దీన్ని కాపీ చేస్తున్నా. నేను దీన్ని కాపీ చేస్తున్నా. కాపీ చేసి ఇక్కడే ఇంకోటి పేస్ట్ చేస్తున్నా. పేస్ట్ చేసి దీనికి టీ2 అని పెడుతున్నా. టీ2 అంటే నేను పేర్లు సరిగ్గా పెట్టలేదు. మీరేం చేస్తారంటే పేర్లు కరెక్ట్‌గా పెట్టుకోండి. క్లాస్ నేమ్స్ కరెక్ట్‌గా పెట్టుకోండి. నేను దీనికేం చేస్తున్నానంటే ఆహ్, హ్మ్, నేను దీనికేం చేస్తానంటే ఈ ప్యాడింగ్స్ అన్ని ఇంతకుముందు చేసాం కదా మనం. అట్లా పెట్టేస్తున్నాను. ఓకే. ప్యాడింగ్స్ అన్ని సమానంగా పెట్టేసాను. ఇది టీ2 గదా! దానికి అప్లై కాదు. మనం చూడటానికి దీనికి అప్లై కాదు. అది అప్లై అవ్వాలి అంటే నువ్వు కంటెంట్‌లోకెళ్ళి నువ్వు చెక్ చేసుకోవాలంటే ఫస్ట్ టైమ్ చెక్ చేసుకోవాలనుకుంటే నువ్వేం చేస్తావంటే ఇలాంటిది ఇండియా అనేది ఇంకోటి కాపీ చేసుకొని దిస్ ఓన్లీ ఫర్ టెస్టింగ్ తర్వాత తీసేస్తావు దీన్ని. ఇక నువ్వు టీ2 అని పెట్టుకో. దానికి దీనికి డిఫరెన్స్ కనపడతా ఉంటదనమాట నీకు. ఇలా ఇంకోటొచ్చింది గదా! హ్మ్. కొంచెం జరుపుకుందాం. ఓకే. ఇలా ఇంకోటొచ్చింది గదా! నువ్వు దాన్ని ఆహ్, ఇక నువ్వు ఎక్స్‌పెరిమెంట్ చేసుకో దాని మీద. దాని మీద కూడా. ఇంతకుముందు చేసినట్టు. ఏది బాగుందో నువ్వు దాన్ని యూజ్ చేసుకోవచ్చు. అట్లా అన్నమాట.
ఇలాంటి డిజైన్స్ అన్నీ నువ్వు సేవ్ చేసి పెట్టుకో. నీ హెడ్డింగ్‌కి ఏది కావాలంటే అది వాడుకోవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఇది ఒకటే హెడ్డింగ్ ఉంది. 2 అంటే టెక్స్ట్ ఇలా ఉంది. సమ్ హెడ్డింగ్ ఇలా ఉంది. నాకు దీనికి ఇది నచ్చలేదు. అప్పుడేం చేస్తావు నువ్వు క్లాస్ నేమ్ మార్చుకో. నాకు T2 అని పెట్టుకో. అప్పుడు ఆ స్టైల్ వస్తుంది. ఈ స్టైల్ వస్తుంది. ఓకే. నాకు ఆ స్టైల్ వద్దు అనుకున్నప్పుడు మళ్ళీ 1 పెట్టుకో. ఆ స్టైల్‌లో బ్యాక్‌గ్రౌండ్ కలర్స్ అన్నీ కూడా మార్చుకోవచ్చు నువ్వు. అలా ఒక్కొక్క బార్డర్‌కి కొన్ని 10లో, 20లో, 100లో నువ్వు మోడల్స్ తయారు చేసి పెట్టుకున్నావంటే ప్రతి దానికి కూడా ఓకే. నీ వెబ్‌సైట్ నువ్వు ఈజీగా డెవలప్ చేసి పడేయొచ్చు. ఎంత పెద్ద వెబ్‌సైట్ అయినా 2, 3 రోజుల్లో నువ్వు తయారు చేసేయొచ్చు. ఓకే. అట్లా మంచి మంచి డిజైన్స్ ఇవన్నీ నాట్ ఓన్లీ హెడ్డింగ్ మీతో ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను. ఫస్ట్ నువ్వు నేర్చుకునే స్టేజ్‌లో ఉన్నావు కాబట్టి. దానికి సెపరేట్ ఫైల్ నేమ్ పెట్టుకోవాలి అంతే. CSS ఫైల్. అన్నీ ఒకే దాంట్లో రాసుకుంటే మళ్ళీ కన్‌ఫ్యూజన్ ఉంటుంది. అంటే ఓన్లీ బార్డర్స్ సంబంధించి స్టైల్స్ అన్ని బార్డర్స్ అనే ఒక ఫైల్ క్రియేట్ చేసుకొని దాంట్లో బార్డర్స్ ఒక 100 రకాల బార్డర్స్ రకరకాల బార్డర్స్ తయారు చేసి పెట్టుకో. ఇమేజ్‌ల కోసం సెపరేట్ బార్డర్స్, ఒక 20 రకాల ఇమేజ్‌లు బార్డర్స్, ఒక 20 రకాల పారాగ్రాఫ్ బార్డర్స్, ఒక 20 రకాల హెడ్డింగ్ బార్డర్స్ ఇలాంటివన్నీ పెట్టుకో. అన్ని ఒక 100 రకాల బార్డర్స్ పెట్టుకో. నేమ్స్ నీట్‌గా ఇచ్చుకో. ఈజీగా గుర్తుండేటట్టు. అలా ఒక సిస్టమాటిక్‌గా నేమ్స్ తయారు చేసుకొని కొన్ని వందల వేల రకాల స్టైల్స్ అన్ని తయారు చేసుకొని బూట్ స్ట్రాప్ అనేవాడు ఒక కంపెనీనే పెట్టుకున్నాడు. బూట్ స్ట్రాప్ అనే కంపెనీనే ఒక వెబ్‌సైట్‌నే పెట్టాడు. ఒక ఏపీఐ అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్ ఇచ్చి. ఆ బూట్ స్ట్రాప్‌తో కొన్ని లక్షల, కోట్ల వెబ్‌సైట్స్ ప్రెజెంట్ ఆ బూట్ స్ట్రాప్స్‌ని యూజ్ చేసుకుంటున్నాయి. ఎందుకంటే వెబ్‌సైట్ పనిచేయాలంటే ఇంటర్నెట్ ఉండాలి. బూట్ స్ట్రాప్ కూడా ఇంటర్నెట్‌లో ఉంది కాబట్టి లింక్ చేసి పెట్టుకుంటున్నాడు. ఈ స్టైల్స్ ఇవన్నీ రాసుకోవడం టైం పడతది వేస్ట్ అని. అట్లా. నువ్వు బాగా CSS నేర్చుకున్నావంటే నువ్వే ఒక లైబ్రరీ తయారు చేసుకోవచ్చు. బూట్ స్ట్రాప్ లాంటి లైబ్రరీ తయారు చేసుకోవచ్చు. ఓకే. గుడ్. ఇలా మనం ఇవన్నీ ఇచ్చుకోవచ్చు. కలర్స్ వేరే కలర్స్ ఇవ్వచ్చు. ఇవన్నీ మనం చేసాం. ఇవి కూడా ఈ డాట్ ఒక సైడ్ డాటెడ్ ఒక సైడ్ ఇట్లా రకరకాలుగా ఇచ్చుకోవచ్చు. అది నీ క్రియేటివిటీ ఇంకా. ఏమేమి ఉన్నాయో మొత్తం చెప్పాను నేను. షార్ట్ హ్యాండ్ ప్రాపర్టీ కూడా మనకు తెలుసు. షార్ట్ హ్యాండ్ మెథడ్ అండ్ రౌండెడ్ బార్డర్స్ కూడా మనం చూసాం. ఇవన్నీ ఇట్లా ఉన్నాయి. బార్డర్, బార్డర్ బాటమ్ కలర్, బార్డర్ బాటమ్ స్టైల్ ఇవన్నీ కూడా మనం సెట్ చేసుకోవచ్చు. ఓన్లీ బార్డర్ బాటమ్ అని చెప్పేసి బార్డర్ బాటమ్‌కే నువ్వు అన్ని సెట్టింగ్స్ ఓన్లీ బార్డర్ అంటే అన్నిటికి వస్తుంది కదా! బార్డర్ బాటమ్ అన్నావు అనుకోండి ఓన్లీ బాటమ్‌కే వస్తుందన్నమాట. ఓన్లీ బాటమ్‌కే వస్తుంది. అలా కూడా సెట్ చేసుకోవచ్చు. అండ్ బార్డర్ బాటమ్ కలర్, ఓన్లీ కలర్ సెట్టింగ్స్, స్టైల్, విడ్త్ అలా అన్నీ ఉన్నాయి. లెఫ్ట్, రైట్ ఇవన్నీ ఉన్నాయి. నువ్వు అలా సెట్ చేసుకోవచ్చనమాట. బార్డర్ బాటమ్ అని సెట్టింగ్స్ ఇచ్చావంటే అన్ని బార్డర్ బాటమ్‌కే సెట్ అవుతాయి నువ్వు ఇచ్చేయన్నీ. ఇప్పుడు బార్డర్ అని చెప్పిస్తున్నావు కదా! ఓన్లీ బార్డర్ 4 బార్డర్స్‌కి అప్లై అవుతుంది కదా! బార్డర్ బాటమ్ అన్నామంటే ఓన్లీ బాటమ్‌కే అప్లై అవుతాయన్నమాట. అలాగే బార్డర్ లెఫ్ట్, బార్డర్ రైట్, బార్డర్ ఇట్లా బార్డర్ టాప్ ఇలా ఉన్నాయి. వాటికి మాత్రమే అప్లై అవుతాయి. అన్నిటికి అప్లై అవ్వకుండా. ఓకే. అది కూడా నువ్వు చేయొచ్చు. ఇప్పుడు చూడండి అది కూడా నేను చూపిస్తాను ఇప్పుడు నేను. ఇక్కడ నేను 3 అని పెడుతున్నా. టెక్స్ట్ 3 అని పెడుతున్నా. 3 అని పెడుతున్నాను. ఇప్పుడు సేవ్ చేస్తున్నాను. అది పోతది. మొత్తం స్టైల్స్ పోతాయి. ఇప్పుడు నార్మల్‌గా వచ్చేస్తుంది. ఎక్కడికో ఇదిగో ఇక్కడ ఎక్కడో ఉంది. ఎందుకంటే దానికి ఏం స్టైల్స్ 3 అనేది లేదు కాబట్టి. నేను ఇక్కడ ఇప్పుడు 3 కాపీ చేస్తున్నా. 3 హ్మ్. ఇది కాపీ ఇందాక కాపీ చేసిన ఉందనుకున్నాను నేను. కాపీ పేస్ట్. దిస్ ఈస్ 3. దీని స్టైల్ ఏంటంటే ఇప్పుడు సేవ్ చేస్తే వస్తుంది చూడండి సేమ్ మళ్ళా వస్తది. బట్ అదంతా కాకుండా నాకు అదంతా అవసరం లేదు. ఈ బోర్డర్ విడ్త్‌లు ఇవన్నీ తీసేస్తాను నేను. బోర్డర్ కలర్ కూడా తీసేస్తున్నా. ఓకే. సేవ్ చేయట్లేదు ఇప్పుడే నేను. బోర్డర్ రేడియస్ కూడా నాకు అవసరం లేదా? ఉన్నాయి చూద్దాం. అండ్ బోర్డర్ బాటమ్ అని చెప్పేసి ఒక ఎంతది 20 పిక్సెలా? యెస్ 20 పిక్సెల్ సాలిడ్ బ్లూ. చూడండి. ఓన్లీ బార్డర్‌కే వచ్చింది. ఓన్లీ బాటమ్‌కే వచ్చింది. నాకు బాటమ్ వద్దు. నాకు
లెఫ్ట్ సైడ్ కావాలి, బోర్డర్ లెఫ్ట్, ఓన్లీ లెఫ్ట్. ఇది స్టైల్ బాగుంటుంది. ఇది ఇవి నువ్వు వెబ్సైట్లో యూజ్ చేస్తే కొన్నిటికి బాగుంటుంది, చూడటానికి కూడా బాగుంటుంది. ఇట్లా క్యాప్ లాగా కావాలి నీకు, టాప్ పెట్టేసే, టాప్ క్యాప్ లాగా. ఇవన్నీ మీరు చూసుంటారు, ఎక్కడ చూడవచ్చు కూడా మీరు. కలర్ మ్యాచింగ్ కావాలంటే మనం సెట్ చేసుకోవచ్చు. ఓకే, ఇట్లా ఓకేనా, ఇలాంటి తయారు చేసుకోవచ్చు అనమాట. అండ్ దీనికి షేడింగ్స్ అనేది కూడా జోడితే ఇంకా బాగుంటుంది. అవి చిన్నగా మనము స్లోగా చెప్పుకుందాం. ఇప్పుడు చూడండి ఎంత వండర్ఫుల్గా ఉంది చూడటానికి ఇది లుక్. ఓకే, కొన్ని డీసెంట్ సైట్స్ ఉంటాయి. డీసెంట్ సైట్లో ఇలా డీసెంట్గానే ఇలా ఇవ్వకూడదు, కొంచెం డీసెంట్గా ఇవ్వాలి ఏది ఇచ్చినా. ఓకే, అలా. నెక్స్ట్ మనం ఇది చాలా చెప్పుకోవాల్సి ఉంది, టైం వేస్ట్ చేసుకోవద్దు. అర్థమైంది కదా, ఇన్ని రకాలు ఉన్నాయి. ఓకే, అవుట్లైన్ గుడ్. మనం దీనికి అవుట్లైన్స్ కూడా ఇద్దాం. అవుట్లైన్స్ కూడా ఇవ్వాలి అంటే మనకి ఇక్కడ స్టైల్ 3 వద్దు, మనకి స్టైల్ 2 బాగుంటుంది అనుకుంటున్నాను నేను. స్టైల్ 2 ఓకే, స్టైల్ 2 దీనికి అవుట్లైన్స్ సెట్ చేద్దాం. అవుట్లైన్ స్టైల్ 2 అవుట్లైన్స్, స్టైల్ 2కి అవుట్లైన్ ఇచ్చి చూద్దాం, తర్వాత తీసేద్దాం. గ్యాప్ ఇచ్చిస్తున్నా మనకి గుర్తుంటాయి అని చెప్పేసి. అవుట్లైన్ కూడా మనము ఇవ్వచ్చు. అది ఒక 10 పిక్సెల్ సాలిడ్ రెడ్, చూసారా, అవుట్లైన్ అనమాట ఇది. ఇలా అవుట్లైన్ కి రేడియస్ ఉంటుందా? అవుట్లైన్ కి రేడియస్ ఏమి ఉండదు. ఓకే, అవుట్లైన్ ఏటికి ఉండాలి, ఏటికి ఉండకూడదు అనేది మనము ఆలోచించుకొని అవుట్లైన్స్ ఇవ్వచ్చు. అవుట్లైన్ అనేది బార్డర్ తర్వాత ఉంటుంది. ఇంకా అవుట్లైన్ ఆఫ్సెట్ ఉంటుంది. అది ఒక 10 పిక్సెల్ ఇస్తాను నేను. చూడండి, అవుట్లైన్ ఆఫ్సెట్ అనేది ఏంటంటే బార్డర్ కి అవుట్లైన్ కి మధ్యలో గ్యాప్ తెచ్చుకోవచ్చు అనమాట. అవుట్లైన్ కి అండ్ బార్డర్ కి మధ్యలో గ్యాప్ తెచ్చుకోవచ్చు. దాన్ని ఆఫ్సెట్ అంటారు. అవుట్లైన్ ఆఫ్సెట్. ఇంకా మీరు కలర్స్, స్టైల్స్ ఇవన్నీ మనకు తెలిసినవే, ప్రాక్టీస్ చేయండి. ఓకే, టైం వేస్ట్ చేసుకోకుండా దానికి అవసరం లేదు, ఇంతకు మించి దానికి అవసరం లేదు. ఓకే, గుడ్. ఇప్పుడు వేరే టాపిక్కి వెళ్దాం, మార్జిన్స్కి వెళ్దాం. నేను అవుట్లైన్ తీసేస్తున్నా, మీరు అవుట్లైన్ కూడా ప్రాక్టీస్ చేయండి. అవుట్లైన్ అంటే ఏంటో చెప్పే కదా, మీరు ఇంక ప్రాక్టీస్ చేయండి దాన్ని. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే మార్జిన్స్. మార్జిన్. నేను దీనికి ఫస్ట్ నేను ఏం చేస్తున్నానంటే ఫ్లోట్ వాల్యూస్ తీసేస్తున్నాను. దీనికి అన్నిటికీ ఫ్లోట్లు తీసేస్తున్నాను నేను. ప్రజెంట్ ఫ్లోట్లు అవసరం లేదు, అన్నిటికీ ఫ్లోట్లు తీసేస్తున్నా. ఓకే, ఫ్లోట్ లెఫ్ట్ అనేది ఉంది కదా, అది తీసేస్తున్నాను. ప్రజెంట్ అన్నిటికీ ఫ్లోట్లు తీసేస్తున్నా. ఇది ఎక్కడ పడితే అక్కడ వాడకూడదు. ఫ్లోట్ సెట్టింగ్స్ చాలా డేంజర్, అవి డిజైన్ డిస్టర్బ్ చేస్తాయి ఒక్కోసారి. సమ్ టైమ్స్ ఓన్లీ, నాట్ ఆల్ ద టైమ్స్. ఓకే, ఇక్కడ మనకి మార్జిన్ ఆల్రెడీ మనం మార్జిన్ వాడాము. ఇక్కడ చూడండి, ఆల్రెడీ మనకి ఇక్కడ మార్జిన్స్ ఉన్నాయి. మార్జిన్ అంటే బార్డర్ కి ఇంకా వైట్ పక్కన ఉండేదానికి, లేదా ఏం లేకపోతే వైట్ స్పేస్ కి మధ్యలో ఉండేదే మార్జిన్. ఇప్పుడు నేను మార్జిన్ కొలాప్స్ చేస్తున్నాను. మార్జిన్ కొలాప్స్ అంటే 0, నో మార్జిన్స్. దానికి మార్జిన్స్ ఏం లేవు. ఇప్పుడు నాకు ఇలా ఉంది.
ఈ ఆబ్జెక్ట్, ఇది హెడ్డింగ్ కాదు, పారాగ్రాఫ్ కాదు, ఏం కాదు, సమ్ డివ్లో ఉంది. నాకు ఇది సెంటర్కి రావాలి. జాగ్రత్తగా వినండి. నాకు ఇది సెంటర్కి రావాలి. దీని పక్కన చాలా స్పేస్ ఉంది. దీని పక్కన చాలా స్పేస్ ఉంది. ఓకే, నాకు ఇది సెంటర్కి రావాలి. చూడండి, మార్జిన్ ఆటో, మార్జిన్ ఆటో సెంటర్కి వచ్చింది. చూడండి, సెంటర్కి వచ్చింది. నేను చెప్పాను ఓన్లీ మార్జిన్ ఆటో అన్నాను, ఇంకేమనలేదు. మార్జిన్ ఆటో ఎప్పుడు పనిచేస్తుంది అంటే, గుర్తుపెట్టుకోండి, మార్జిన్ ఆటో అనేది ఎప్పుడు పనిచేస్తుంది అంటే, ఒక ఆబ్జెక్ట్కి విడ్త్ ఉండి, ఒక ఆబ్జెక్ట్కి లిమిటెడ్ విడ్త్ ఉండి, లిమిటెడ్ విడ్త్ అంటే మనం విడ్త్ సెట్ చేసాం, దీనికి ఒక 300 330 విడ్త్ ఇచ్చాం. విడ్త్ ఉండి, జాగ్రత్త వినండి, ఆటోమేటిక్ మార్జిన్ ఎప్పుడు పనిచేస్తుందో, ఒక ఆబ్జెక్ట్కి దేనికైనా సరే, ఒక ఇమేజ్ కావచ్చు, ఏదైనా కావచ్చు, టేబుల్ కావచ్చు, ఏదైనా కావచ్చు, దానికి ఒక లిమిటెడ్ విడ్త్ ఉండి, దానికి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్లో స్పేస్ చాలా ఉంది, ఖాళీ స్పేస్. ఓన్లీ రైట్ సైడే కాకుండా రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ సమానంగా షేర్ అవ్వాలి అనుకుంటే, అప్పుడు మనం ఈ ఆబ్జెక్ట్కి మార్జిన్ ఆటోమేటిక్ పెట్టామంటే, ఓన్లీ లెఫ్ట్ అండ్ రైట్ మార్జిన్స్ మాత్రమే షేర్ చేసుకుని ఆ ఎక్స్ట్రా స్పేస్ని సెంట్రల్ లైన్ అవుతుంది. టాప్ అండ్ బాటమ్ మార్జిన్స్ కాదు, ఓన్లీ లెఫ్ట్ అండ్ రైట్, ఓన్లీ లెఫ్ట్ అండ్ రైట్ మార్జిన్స్ మాత్రమే మనకి ఆటో అవుతాయి. అలా కాకుండా టాప్ అండ్ బాటమ్ మార్జిన్స్ ఉండాలి, లెఫ్ట్ అండ్ రైట్ మార్జిన్స్ రెండు ఆటోమేటిక్ ఉండాలి అనుకుంటే, చూడండి, మనము టాప్ అండ్ బాటమ్ 50 పిక్సెల్ ఇట్లా అన్నాం అనుకోండి, 50 పిక్సెల్ ఉండాలని ఇట్లా కొట్టామనుకోండి, ఏమవుతుంది చూడండి, ఏమైంది, ఇది టాప్ అండ్ బాటమ్ 4 సైడ్స్ 50 పిక్సెల్ వచ్చింది, 4 సైడ్స్ 50 పిక్సెల్ వచ్చింది. అట్లా కాదు, నాకు టాప్ అండ్ బాటమ్ 50 పిక్సెల్ ఉండాలి, లెఫ్ట్ అండ్ రైట్ ఆటోమేటిక్, అంటే ఈ స్పేస్ మొత్తం పంచుకోవాలి లెఫ్ట్ అండ్ రైట్. అలాంటప్పుడు ఏం చేయాలి అంటే, లెఫ్ట్ అండ్ రైట్ కోసం ఆటో పెట్టేసాయి. సెంటర్కి వచ్చేసి టాప్ అండ్ బాటమ్ ఏం పిక్స్ మళ్ళీ వచ్చింది చూడండి, టాప్ అండ్ బాటమ్ మళ్ళీ మార్జిన్స్ వచ్చినాయి. మనకి 50 పిక్సెల్ మార్జిన్ ఉంది, మార్జిన్ కొలాప్స్ కాదు, ఇది మార్జిన్ ఉంది. ఇప్పుడు ఏమో ఇచ్చింది, లెఫ్ట్ అండ్ రైట్ ఆటోమేటిక్ వచ్చేస్తుంది, లెఫ్ట్ అండ్ రైట్ ఆటోమేటిక్ వచ్చేసింది, షేర్ అయ్యింది, ఇటు 50 వచ్చింది. నాకు అలా కాదు, లెఫ్ట్ అండ్ రైట్ షేర్ చేసుకోవాలి, టాప్ అండ్ బాటమ్ ఈక్వల్ కాదు, నాకు వేరే ఉండాలి, వేరే ఉండాలి. టాప్ 50 పిక్సెల్, బాటమ్ 50 ఉండకూడదు. అలాంటప్పుడు మనం ఏం చేయాలి అంటే, టాప్ ఇచ్చాం, లెఫ్ట్ ఆటో, డౌన్ 20 పిక్సెల్, డౌన్ 20 పిక్సెల్, మళ్ళా సరే రైట్ ఆటో వచ్చింది కదా, డౌన్ 20 వచ్చింది, లెఫ్ట్ ఆటో మళ్ళా అది చూడండి, కింద తగ్గిపోయింది, కింద 20 పిక్సెల్ వచ్చేసింది, పైన 50 ఉంది. ఓకే, అంటే టాప్ అండ్ బాటమ్ 50 20 సెట్ చేసాం, లెఫ్ట్ అండ్ రైట్ ఆటో ఉంది, లెఫ్ట్ అండ్ రైట్ ఆటో ఉంది. అంటే ఫస్ట్ వాల్యూ టాప్, సెకండ్ వాల్యూ మనకి రైట్, థర్డ్ బాటమ్, ఫోర్త్ లెఫ్ట్, ఇలా. అంటే రైట్ అండ్ లెఫ్ట్ ఆటో ఉంది, టాప్ అండ్ బాటమ్ 50 20 ఉంది. అలాగే టాప్ అండ్ బాటమ్ సమానంగా ఉండాలి, లెఫ్ట్ అండ్ రైట్ సమానంగా ఉండాలి అనుకుంటే మనం ఇలా సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ మనము లెఫ్ట్ అండ్ రైట్కి వచ్చేసరికి ఆటో ఎందుకు పెట్టామంటే, అక్కడ ఎన్ని పిక్సెల్స్ ఉన్నాయో మనకు తెలియదు సమానంగా పంచడానికి, అందుకని ఉన్న వాటిని సమానంగా పంచుకోమని చెప్పడానికి ఆటో పెట్టున్నాను, మార్జిన్ ఆటో. అండ్ టాప్ అండ్ బాటమ్ కూడా స్పెసిఫై చేయడం కోసం టాప్ అండ్ బాటమ్ కూడా ఇచ్చాను. టాప్ అండ్ బాటమ్తో సంబంధం లేదు, లెఫ్ట్ అండ్ రైట్ మాత్రమే షేర్ చేసుకోండి అంటే ఆటో. ఇప్పుడు చూడండి, టాప్ అండ్ బాటమ్ కొలాప్స్ అయిపోయింది. ఓకే, మార్జిన్ ఆటో. అండ్ ఇంకా మీకు తెలిసిందే, మార్జిన్స్ అనేవి ట్రాన్స్పరెంట్, మార్జిన్స్ కి కలర్ ఇవ్వం, ఓన్లీ మార్జిన్ ఎంత ఇవ్వాలో సైజ్ మాత్రమే సెట్ చేస్తాం. ఆ సైజ్ 4 రకాలు, 4 టాప్ రైట్ బాటమ్ లెఫ్ట్ ఇస్తాం. ఒకటే ఇస్తే 4కి సమానంగా పనిచేస్తుంది, ఆటో ఇస్తే లెఫ్ట్ అండ్ రైట్ పనిచేసుకుంటుంది. అండ్ ఇంకా
రెండు ఇస్తే టాప్ అండ్ బాటమ్, లెఫ్ట్ అండ్ రైట్ సెట్ చేసుకుంటుంది. ఇవన్నీ మనకు తెలిసినవే. మార్జిన్స్ అనేవి బార్డర్ తర్వాత, అవుట్లైన్ కూడా తర్వాత, అవుట్లైన్ ఉంటే అవుట్లైన్ తర్వాత సెట్ అయ్యేది మార్జిన్స్ అనేవి, గుర్తుపెట్టుకోండి. ఓకే, అర్థమైందా మార్జిన్స్? వింటున్నారా, నేర్పోతున్నారా? ప్లీజ్ రెస్పాండ్. రెస్పాండ్ అనగానే ధనాధన మెసేజ్ రాలేదంటే మీరు నేర్పోతున్నారు. హలో, మేలుకొలపాలా? నేను ఇంత కష్టపడి చెప్తుంటే మీరు రెస్పాండ్ అవ్వమంటే అవరా? నేను లైట్ తీసుకుంటే మీకు ఇబ్బంది అవుతుంది. హీరింగ్ ఓకే, అండర్స్టాండింగ్ ఆర్ నాట్? ఓకే, ఇవి చాలా యూజ్ఫుల్. బూట్ స్ట్రాప్ నీకు అన్ని, బూట్ స్ట్రాప్ మొత్తం ఫ్రీ ఏం కాదు, బూట్ స్ట్రాప్ కూడా డబ్బులు కట్టాలి. వాల్యుబుల్ మంచి మంచి లేటెస్ట్ స్టైల్స్ కావాలంటే అది కూడా ఫ్రీ కాదు, దాన్ని కూడా డబ్బులు పెట్టి తీసుకోవాలి. అందుకని చెప్పేసి కంపెనీస్ ఏమి బూట్ స్ట్రాప్ని ఆధారపడవు, వాళ్ళు ఓన్ సైట్స్కి. పెద్ద పెద్ద కంపెనీస్ వాళ్ళు ఓన్గా ఏం చేయించుకుంటారు, సిఎస్ఎస్. ఓకే, ఎస్ మేడం. మేడం మీరు మాట్లాడచ్చు. స్టూడెంట్స్ గుడ్ ఆఫ్టర్నూన్. రెడ్డి గారు వినిపిస్తుందా? హలో మిస్టర్ వెంకటరామరెడ్డి. వాయిస్ వెరీ లో ఉంది మేడం. ఇప్పుడు వినిపిస్తుందండి? లేదు మేడం, సేమ్. ఒక నిమిషం, నేను వేరే సిస్టమ్ నుంచి లాగిన్. ఓకే ఓకే మేడం. స్టూడెంట్స్ గుడ్ ఆఫ్టర్నూన్. హలో మిస్టర్ వెంకటరామరెడ్డి గారు. వినపడుతుంది మేడం, బాగా వినపడుతుంది. మీ ట్రైనర్ వెంకటరామరెడ్డి గారు ఈస్ టేకింగ్ లాట్ ఆఫ్ ఇంట్రెస్ట్ స్టూడెంట్స్. కానీ ఆయన ఇంట్రెస్ట్ కూడా మనము వీ హ్యావ్ టు అప్రిషియేట్, ఆల్ ఆఫ్ యూ షుడ్ అప్రిషియేట్ హిస్ ఇంట్రెస్ట్ కదా. మీరు రెస్పాన్స్ ఇవ్వాలి, ఎవరిని అడిగినా వాళ్ళ రెస్పాన్స్ ఇవ్వాలి. అదర్వైజ్ అట్లీస్ట్ సమ్ పీపుల్ యూ హ్యావ్ టు రెస్పాండ్. ఓకేనా? అలా సైలెంట్ గా ఉండకండి. మీరు రెస్పాన్స్ ఇస్తుంటే కనుక ఇట్ విల్ బి వెరీ వెరీ ఎంకరేజ్మెంట్ టు హిమ్. మీకు సబ్జెక్ట్ కూడా ఫర్దర్ గా చెప్పడానికి కూడా ఆపర్చునిటీ ఉంటుంది. ప్లీజ్ మేక్ యూజ్ ఆఫ్ దిస్ ఆపర్చునిటీ. Dear students, okay, this is my sincere request. I will talk to you in a day or two in detail. I don't want to disturb you in the class. Okay, please carry on. Mr. Venkataraman Reddy, please carry on. Okay, thank you madam. Okay students, ఓకే నెక్స్ట్కి వెళ్దాం. జాగ్రత్తగా గమనిస్తుండండి, ఎందుకంటే వీడియో ఓన్లీ వీడియోస్ మీద డిపెండ్ అవ్వకూడదు.
అది మనకు మార్జిన్స్. ఇవి మనం ఇప్పుడు చెప్పుకునే టాపిక్స్ ఏవైతే ఉన్నాయో, మనం ఇప్పుడు డిస్కస్ చేస్తున్నాం బోర్డర్స్, మార్జిన్స్, అవుట్‌లైన్స్, ఓకే. ప్యాడింగ్స్ ఇవన్నీ వెరీ, వెరీ ఇంపార్టెంట్ వెబ్ డిజైనింగ్‌లో. పేజ్ లుక్ రావడానికి, కంటెంట్‌ని కరెక్ట్‌గా సెట్ చేసుకోవడానికి, డిజైన్ చేసుకోవడానికి మెయిన్ ఇవే. దీంట్లో ఉన్న మైనర్ అంటే చిన్న, చిన్న టెక్నిక్స్ కూడా నేను మీకు చెప్తున్నాను. ఓకే. అవి మీరు వాటిని గమనించాలి. అవి ఒక్కసారి బాగా మనకి యూజ్ అవుతాయి. ఓకే. అండ్ ఈ మార్జిన్స్ కానీ, బోర్డర్స్ కానీ ఈ వాల్యూస్ అన్నీ ఆటోమేటిక్ ఉన్నాయి. ఆటోమేటిక్ మార్జిన్స్ అండ్ లెంత్ మనం స్పెసిఫై చేయొచ్చు. లెంత్ అండ్ పిక్సెల్స్ అండ్ పాయింట్స్ సెంటీమీటర్స్‌లో ఇట్లా రకరకాల లెంత్ ఇవ్వచ్చు. అది నీ ఇష్టం. నువ్వు ఏ లెంత్ యూజ్ చేసుకుంటావు అనేది. అండ్ పర్సెంటేజ్ కూడా ఇవ్వచ్చు. పర్సెంటేజ్ అనేది ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఆహ్, ఉన్న స్పేస్‌లో అంటే వైట్ స్పేస్ ఏదైతే ఉందో దానికి ఆ ఆబ్జెక్ట్‌కి, ఆ ఎలిమెంట్‌కి అవైలబుల్‌లో ఉన్న వైట్ స్పేస్‌లో ఆ వైట్ స్పేస్ 100% అనుకుంటే దాంట్లో మనకి సమ్ స్పేస్ యూజ్ చేసుకుంటుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం చూస్తే పర్సెంటేజ్ చూస్తాం. ఇప్పుడు చూడండి పర్సెంటేజ్‌తో కాలిక్యులేషన్ చెప్తాను. మార్జిన్ ఈ మార్జిన్ నేను ఆటోమేటిక్ తీసేసి మార్జిన్ లెఫ్ట్ అంటే లెఫ్ట్ మార్జిన్ ఇవి కూడా ఉన్నాయి. మీకు బోర్డర్ లాగే మార్జిన్ లెఫ్ట్, మార్జిన్ ఇట్లా రైట్, బాటమ్ ఇవి కూడా ఉన్నాయి. సెపరేట్‌గా ఇవ్వచ్చు. నేను లెఫ్ట్ ఏమంటున్నానంటే 50% అంటున్నాను. 50% అంటున్నాను. అంటే ఇది ఎలా తీసుకుంటుంది 50% అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ముందు 0 చేసి చూపిస్తాను. 0 ఆహ్, ఇప్పుడు ఎలా ఉంది చూద్దాం అవుట్‌పుట్. ఇలా ఉంది. మీకు నార్మల్ స్క్రీన్‌లో ఇలా షార్ట్ స్క్రీన్ అంటే స్మాల్ స్క్రీన్‌లో ఇలా ఉంది. బిగ్ స్క్రీన్‌లో మీకు ఇలా ఉంది. ఈ సైడ్‌కొచ్చేసింది. నేనేం చేస్తున్నానంటే ఈ స్క్రీన్‌లో 50% లెఫ్ట్ మార్జిన్‌కి ఇద్దాం అనుకుంటున్నాను. 50% లెఫ్ట్ మార్జిన్‌కి ఇద్దాం అనుకుంటున్నాను. అంటే చూడండి ఎలా ఉంటుందో. 50% ఇస్తున్నాను వాల్యూ. నేను ఇక్కడ పిక్సెల్స్ ఇవ్వట్లేదు. 50% ఇస్తున్నాను. అంటే ఈ వైట్ స్క్రీన్ ఏదైతే ఉందో ఆ వైట్ స్క్రీన్‌లో 50% లెఫ్ట్ మార్జిన్ తీసుకుంటుంది. అంటే 50% టోటల్ వైట్ స్క్రీన్ ఎంతుందో ఓకే. ఈ వైట్ స్క్రీన్ వ్యూ పోర్ట్ అంటారు దీన్ని. ఏమంటారు? వ్యూ పోర్ట్ అంటారు. ఈ వ్యూ పోర్ట్ ఏదైతే ఉందో వైట్ స్పేస్ దాంట్లో 50% తీసుకుంది లెఫ్ట్ మార్జిన్‌కి. తర్వాత ఇది డిస్‌ప్లే అయింది. కానీ సెంటర్‌లో ఉండాలి అంటే మనకి 50% ఇస్తే సెంటర్‌లో రాదది. ఎందుకంటే దీనికంటూ సమ్ విడ్త్ ఉంది కదా! దీనికంటూ ఈ ఎలిమెంట్‌కి లేదా ఈ ఆబ్జెక్ట్‌కి సమ్ విడ్త్ ఉంది కదా! ఆ విడ్త్ సగం విడ్త్‌ని మనము ఇటు సైడ్ తీసుకురావాలి కదా! ఓకే. 50 షేర్ చేసుకోవాలి కదా! అది మధ్యలోకి. అలాంటప్పుడు మనం ఇలా 50% ఇస్తే కరెక్ట్ రాదు. ఇంతకుముందు మనం చేసిందే కరెక్ట్ అనమాట. ఓకే. అలాంటప్పుడు పర్సెంటేజ్ ఇవ్వాలి అంటే దాన్ని ఒక 10% తీసేస్తే మనం ఒక 40% ఇస్తే అప్రాక్సిమేట్‌గా రావచ్చు సెంటర్‌కి. అంతేగాని ఎగ్జాక్ట్‌గా రాదు. ఎగ్జాక్ట్ సెంటర్ అలైన్‌మెంట్ చేయాలి అంటే దాన్ని మనకి ఆటోమేటిక్ పెడితేనే బెటర్. ఆటో అంటే ఏం ఆటో? మార్జిన్ ఆటో అనాలి. మార్జిన్ లెఫ్ట్ కాదు. మార్జిన్ ఆటో. మార్జిన్ ఆటో అని సెట్ చేస్తే మనకి ఎగ్జాక్ట్‌గా సెంటర్ అలైన్‌మెంట్ అవుతుంటుంది. ఓకే. ఇలా. అలాంటి విషయాలనే మనం గమనించాలి. పర్సెంటేజ్‌తో కూడా ఇవ్వచ్చు మనం. సమ్‌టైమ్స్ అవసరం ఉంటుంది పర్సెంటేజ్. అప్పుడు వాడుకుంటాం. నార్మల్‌గా పిక్సెల్స్ ఇవి ఇస్తాం. ఆటో అంటే ఏంటో మీకు తెలిసింది. లెంత్ తెలిసింది. లెంత్ అంటే పిక్సెల్స్‌లో మనము ఇవ్వడం జరుగుతుంటుంది. పర్సెంటేజ్ అంటే కూడా ఇప్పుడు చెప్పాను. వ్యూ పోర్ట్ ఏదో వైట్ స్పేస్ ఏదైతే ఉందో, ఆ వైట్ స్పేస్‌ని సమ్ పర్సెంటేజ్ అదే 100% అనుకుంటే ఉన్నది వైట్ స్పేస్ 100% అనుకుంటే దాంట్లో అది సమ్ పర్సెంటేజ్ తీసుకుంటుందన్నమాట. అట్లా. ఇన్‌హెరిట్ ఉంది ఇంకోటి. ఇన్‌హెరిట్ అని సెట్టింగ్స్ ఉంటుంది. ఆ ఇన్‌హెరిట్ ఏందంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఆబ్జెక్ట్ చైల్డ్ అనుకోండి. అంటే పేరెంట్ ఆబ్జెక్ట్‌లో ఇది ఉందనుకోండి. పేరెంట్ ఆబ్జెక్ట్‌లో ఇది ఉందనుకోండి. అంటే పేరెంట్ ఆబ్జెక్ట్ అంటే ఏంటి? అది తెలియాలి కదా ముందు మనకి. నేను ఇప్పుడు ఒక ఆబ్జెక్ట్‌ని తయారు చేస్తాను చూడండి. పేరెంట్ ఆబ్జెక్ట్ అంటే ఏంటో, పేరెంట్ అండ్ చైల్డ్ అంటే ఏంటో ఇప్పుడు చెప్తాను చూడండి. ఇక్కడ నేను ఇండియా అనేది మనకిక్కడుంది. దాని మీదే ప్రాక్టీస్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ పైన ఒక డివ్ ఇంకోటి తీసుకుంటున్నాను నేను. డివ్ దానికి నేను ఒక క్లాస్ సెట్ చేస్తున్నాను. క్లాస్ ఏంటది? హ్మ్. టైటిల్ 2 టైటిల్ 2, 3 ఉన్నాయి కదా మనకి.
టిఐటి అని పెడుతున్నా, TIT1 అని పెడుతున్నా దానికి నేమ్. అంటే హెడ్ లేదంటే హెడ్ హెచ్ఈ అని పెట్టి పూర్తిగా రాస్తే వేరే ఉన్నాయి. హెడ్ అనేది వేరే ఉంది మళ్ళీ, అందుకని అట్లా రాస్తాను నేను. హెచ్ఈడి అని పెట్టి ఓన్లీ 2 అని పెడుతున్నా. హెచ్ఈడి అని పెట్టి 2 అని పెడుతున్నా. మరి మీరు సందర్భం వచ్చినప్పుడు అంటే మీరు రియల్ ప్రాజెక్ట్‌లో పనిచేసేటప్పుడు వేరే నేమ్స్ మీరు ఎగ్జాక్ట్‌గా వాడుకోవచ్చు, ప్రాబ్లమ్ లేదు. హెచ్2 అని పెడుతున్నా. ఇలా ఉంది. నేను ఇప్పుడు దాన్ని డెకరేట్ చేస్తా. హెచ్2ని డెకరేట్ చేస్తాను. ఇక్కడ రాసుకుందాం. లాస్ట్ రాస్తున్నా. డాట్ క్లాస్ కాబట్టి HED2 ఇలా ఉంది. దీని హైట్ వచ్చేసి ఒక 200 పిక్సెల్ హైట్‌తో ఉందది. అండ్ విడ్త్ ఒక 500 పిక్సెల్ విడ్త్‌తో ఉంది. ఓకే. అండ్ దీన్ని నేనేం చేస్తున్నానంటే మార్జిన్ దీనికి కూడా నేను ఆటో పెడుతున్నాను. దీనికి మార్జిన్స్ ఆటో వద్దులే. మార్జిన్స్ ప్రాక్టీస్ చేద్దాం. మార్జిన్స్ మీద ప్రాక్టీస్ చేద్దాం. అందుకని నేను మార్జిన్స్ దీనికి సరౌండింగ్ ఒక 50 పిక్సెల్ కాదు, ఒక 20 పిక్సెల్ మార్జిన్, సరౌండింగ్ 20 పిక్సెల్ మార్జిన్ పెడుతున్నా దీనికి. అండ్ ఇది మీకు కనపడాలి కదా, కనపడటం కోసం బ్యాక్గ్రౌండ్ కలర్ ఇస్తాం. మామూలుగా కనపడదు ఇప్పుడు అది. లేదంటే బార్డర్ ఇద్దాం. బార్డర్ ఇస్తున్నా 5 పిక్సెల్ బార్డర్. ఓకే. సాలిడ్ కలర్ రెడ్ అండ్ బార్డర్ రేడియస్ ఒక 20 పిక్సెల్ బార్డర్ రేడియస్ ఇస్తున్నాను. ఇలా ఉంది ఇది. ఇప్పుడు చూద్దాం, అవుట్పుట్ చూద్దాం. చూడండి ఇక్కడ ఇలా వచ్చింది ఇది. ఇంకొంచెం పెద్దదిగా చేద్దాం. ఒక్క నిమిషం. ఓకే. దీన్ని ఇంకొంచెం పెద్దది చేద్దాం. పెద్దది చేయాలి అంటే హైట్ పెంచుదాం. హైట్ ఒక 300 పిక్సెల్. ఇక్కడ ఏదో సంథింగ్ కంటెంట్‌తో ఒక బాక్స్ ఉందనుకోండి. సమ్ కంటెంట్ ఇలా ఉందనుకుందాం. ఇది పేరెంట్, ఇది చైల్డ్‌గా మార్చాలి అంటే ఏం చేయాలో తెలుసా? కంటెంట్‌లో మార్చాలి ముందు. ఏం చేయాలి? కంటెంట్. అంటే డేటా అయితే ఉందో దాంట్లో ఈ 2 వేరువేరుగా ఉన్నాయి. అలా కాకుండా ఈ డివిజన్‌లో దీన్ని మనం ప్లేస్ చేయాలి. అంటే ఈ కంటెంట్‌లో దీన్ని తీసుకెళ్ళి, దీన్ని ఇలా తీసుకెళ్ళి ఈ డివ్‌లో మనం దీన్ని ఇలా ప్లేస్ చేస్తే అప్పుడు చైల్డ్ అవుతుంది. ఇది పేరెంట్ ఆబ్జెక్ట్, ఇది చైల్డ్. ఇప్పుడు చూడండి ఇలా వచ్చేసింది. ఓకే. దాంట్లోకి వచ్చేసింది. ఇప్పుడు మార్జిన్స్ ఇచ్చే దగ్గర, మార్జిన్ సెట్టింగ్స్ దగ్గర మనకి ఈ మార్జిన్స్ దగ్గర ఈ పేరెంట్‌కి మార్జిన్స్ ఏమున్నాయి? 20 పిక్సెల్స్ ఉన్నాయి. చైల్డ్‌కి ఏమున్నాయి? చైల్డ్ ఇక్కడ ఎక్కడో T2నా ఏం వాడుతున్నాం దాన్ని? T2 వాడుతున్నాం. T2 మార్జిన్స్ ఇలా 10 పిక్సెల్స్ ఇలా ఉంది కదా. ఇలా కాకుండా నేను ఏం చేస్తానంటే 0 అంటే కొలాప్స్ చేసినట్టు. ఇప్పుడు చూడండి ఏమవుద్దో. ఇదేనది. ఇంకేదైనా సెట్టింగ్స్ ఉన్నాయా? Border radius, box sizing. ఓకే. బ్యాక్‌గ్రౌండ్ కలర్ ఓకే. బ్యాక్‌గ్రౌండ్ కలర్ మార్చి చూద్దాం. అదేనా? అది కాదు. అది కాదట్టుంది ఇది. T1 సెట్ చేస్తాను నేను. T2 అన్నాను కదా ఇప్పుడే. మళ్ళా T1కెళ్ళిపోయాను. దిస్ వన్. యాహ్! గుడ్. T1 కాదు. T2 ఇది మనం ఇచ్చింది. దీని బార్డర్స్
మార్జిన్స్ ఆటో ఉన్నాయి. మార్జిన్స్ ఏమున్నాయి? ఆటో ఉంది మార్జిన్స్. నేను ఆటో తీసేసి 0 పెడుతున్నాను. 0 చూడండి, ఈ కార్నర్కి వచ్చేసింది. ఈ కార్నర్కి వచ్చేసింది. దీన్ని ఆటో చేస్తే మళ్ళా ఎక్కడికి వెళ్ళి చూడండి, ఈ స్క్రీన్ కి సెంటర్ కాలేదు, ఈ పేరెంట్కి సెంటర్ అయింది. పేరెంట్కి సెంటర్ అయింది. అది కూడా ఏ సెంటర్? అది వర్టికల్ కాదు, హారిజాంటల్ గా సెంటర్ అయింది. లెఫ్ట్ అండ్ రైట్ సెంటర్ అయింది. ఓకే, గుర్తుపెట్టుకుని దాని ప్రకారం మనం సెట్టింగ్ సెట్ చేసుకోవాలి. నాకు అలా కాదు, ఇంకోటి ఉంది, ఇన్హెరిట్ అని. ఏంటి ఇన్హెరిట్ అని? ఇంకో సెట్టింగ్ ఉంది, ఇన్హెరిట్ అంటారు. అంటే ఇన్హెరిట్ సెట్టింగ్స్ చూడండి ఎలా అప్లై అయిందో. ఇన్హెరిట్ సెంటర్ కాలేదు ఇది. అంటే ఇది ఏమవుతుంది అంటే పేరెంట్కి సెట్టింగ్స్ ఏమున్నాయో ఆ సెట్టింగ్స్ దీనికి అప్లై అవుతాయి. మార్జిన్ సెట్టింగ్స్, పేరెంట్కి మార్జిన్ సెట్టింగ్స్ నేను 20 పిక్స్లో ఎంత ఇచ్చా, సేమ్ దీనికి కూడా అదే అప్లై అయింది. మార్జిన్ సెట్టింగ్స్ 20 పిక్సెల్స్ అప్లై అయింది. అంటే పేరెంట్కి ఉన్న సెట్టింగ్స్ వచ్చేస్తాయి, వారసత్వంగా వచ్చే వాటిని ఇన్హెరిటబుల్ అంటారు, ఇన్హెరిటెన్స్ అంటారు. అలా ఇన్హెరిట్ అనేది పేరెంట్ నుంచి చైల్డ్కి వస్తుంది. పేరెంట్కి ఏమి ఇచ్చామో చైల్డ్కి కూడా అవే సెట్టింగ్స్ అప్లై అవుతాయి. దాన్ని ఇన్హెరిట్ అంటారు. అంటే మనం ఇక్కడ గమనిస్తే పేరెంట్కి మనం ఇక్కడ 20 పిక్సెల్ మార్జిన్ ఇచ్చాం. ఇప్పుడు దీన్ని నేను 10 పిక్సెల్ ఇచ్చాను అనుకోండి, 10 పిక్సెల్ ఇచ్చాను అనుకోండి, నేను దీన్ని చూద్దాం. ఇప్పుడు ఇక్కడ దీన్ని చిన్నది చేసి చూద్దాం. ఇట్లా ఇప్పుడు నేను సేవ్ చేస్తున్నా, చూడండి సేవ్ అయిందా? చూడండి కొలాప్స్ 0 అయింది. ఒక్క నిమిషం 1 minute ప్లీజ్. ఓకే, థ్యాంక్ యూ. చిన్న కాల్ ప్లీజ్. ఓకే, ఇది కొలాప్స్ అయింది. 10 అని రాలేదు, కొలాప్స్ అయింది. ఒకసారి దీన్ని 10 పెడదాం. 0 అంటే కొలాప్స్ అనమాట. ఓకే, చూడండి ఇప్పుడు 10 పిక్సెల్ వచ్చింది. అంటే ఇక్కడ పేరెంట్కే కాదు, ఈ పేరెంట్కి 10 పిక్సెలే కాదు, దీనికి కూడా 10 పిక్సెల్ అప్లై అయింది. నేను ఇచ్చింది పేరెంట్కే, నేను 50 ఇస్తున్నా. ఇప్పుడు నీకు 50 ఇస్తున్నా. ఇప్పుడు చూడండి, ఇక్కడ పేరెంట్కి దీనికి ఇక్కడ 50 పిక్సెల్ వచ్చింది, లోపల దీనికి కూడా 50 పిక్సెల్ వచ్చింది. ఎందుకు అలా వస్తుంది అంటే దానికి ఇన్హెరిట్ పెట్టాం కాబట్టి. అంటే ఇన్హెరిట్ పెట్టాం కాబట్టి అలా పేరెంట్కి ఏం అప్లై అయితే దానికి కూడా అదే అప్లై అవుతుంది. అలానే మనం కలర్స్ కూడా ఇవ్వచ్చు, తెలుసా? కలర్స్ కూడా ఇన్హెరిట్ ఇవ్వచ్చు. సెట్టింగ్స్ ఏదైనా సరే ఇన్హెరిట్ ఇవ్వచ్చు పేరెంట్కి చైల్డ్ ఉన్నప్పుడు. ఇది ఒక్కటే కాదు, వేరే కూడా ఇన్హెరిట్ ఇవ్వచ్చు. ఓకే, నెక్స్ట్ ఇలా ఇవన్నీ ఉన్నాయి. ఆటో, లెంత్, పర్సంటేజ్లు, ఇన్హెరిట్, ఇవి దానికే కాదు అన్నిటికీ ఉపయోగపడతాయి. ఓకే గుడ్. షార్ట్ హ్యాండ్ మెథడ్ మనకు తెలిసిందే. ఆటో వాల్యూ, మార్జిన్ కొలాప్స్ తెలుసు మీకు, అది కూడా తెలుసు. మనకు అవసరం వాటిని ఉంచుకుంటాం, మిగతా 0 చేసుకుంటే కొలాప్స్ అయిపోయినట్టే. కొలాప్స్ వాడాల్సి ఉంటుంది సమ్ టైమ్స్, గుర్తుపెట్టుకోండి. ప్రత్యేకంగా కొలాప్స్ చేయాల్సి ఉంటుంది. అందుకని చెప్పేసి మీరు జాగ్రత్తగా గమనించండి ఆ విషయాన్ని. లేకపోతే ప్యాడింగ్స్ అంటే ఏంటో ఆల్రెడీ మనకు తెలుసు. ఏంటి ప్యాడింగ్స్ అంటే? టెక్స్ట్కి
బోర్డర్కి మధ్యలో ఉండేది ప్యాడింగ్స్. ఇవి కూడా మనం మార్జిన్స్కి వాడినట్టే మొత్తం 4 సైడ్స్ ప్యాడింగ్స్ ఇవ్వచ్చు. పర్సంటేజ్లు ఇవ్వచ్చు, పిక్సెల్స్ ఇవ్వచ్చు, అండ్ మనము ఇన్హెరిట్ అలాంటివి ఇవ్వచ్చు. ఇవన్నీ వాడుకోవచ్చు. మళ్ళా దాన్ని మనం ప్రత్యేకంగా డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు. మనం ఇంక వాడుతూనే ఉన్నాం ప్యాడింగ్స్ గురించి. ప్యాడింగ్ అండ్ ఎలిమెంట్ విడ్త్‌లు, అవి షేరింగ్ ఏంటి? ప్యాడింగ్ మనం సెట్ చేస్తే స్పేస్ పెరుగుతుంది కదా! అందుకే మనం బార్డర్ బాక్స్ పెట్టుకుంటాం. చెప్పాను కదా! బార్డర్ బాక్స్ సీజింగ్ సెట్టింగ్స్ పెడితే విడ్త్ పెరగకుండా ఉంటుంది నువ్వు ప్యాడింగ్ ఇచ్చినా. అదన్నీ మనం చూసాం. ఓకే. ప్యాడింగ్ ప్రాపర్టీస్ ఇవి. అండ్ హైట్ అండ్ విడ్త్ కూడా మనం ఆల్రెడీ డిస్కస్ చేస్తున్నాం. హైట్ అండ్ విడ్త్. ఓకే. అండ్ మాక్సిమం విడ్త్, మినిమం విడ్త్ ఉన్నాయి. ఓకే. వీటి గురించి కూడా మనము డిస్కస్ చేయాలి. మాక్సిమం విడ్త్, మినిమం విడ్త్ అంటే ఇది ఎప్పుడు మనకు ఉపయోగపడుతుంది? మాక్సిమం విడ్త్, మినిమం విడ్త్ అని అంటే చూద్దాం ఒకసారి. ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ దీని విడ్త్ మనం మాక్సిమం విడ్త్, మినిమం విడ్త్ అని పెట్టాం. దీని విడ్త్ పిక్సెల్స్ పెట్టాం అనుకోండి, ఏమవుతుందో చూడండి. విడ్త్ పిక్సెల్స్ పర్సంటేజ్ దేని పేరేంటిది? విడ్త్ మనం 500 పిక్సెల్స్ అని పెట్టాం కదా! అలా కాకుండా ఒక 25% అని పెడతాను నేను. 25%. ఇప్పుడు చూడండి. ఇలా వచ్చి 25 తక్కువ వచ్చిందా? ఓకే. 50 పెడదాం. ఓకే. ఇందాక 25 పెడితే ఇది బయటకు వచ్చింది కదా! అలా బయటకు రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? అవన్నీ కూడా మనం నెక్స్ట్ నేర్చుకుంటాం. గుర్తుపెట్టుకోండి. ఇలా ఉంది. విడ్త్ ఎంత పెట్టాను? 50% పెట్టాను విడ్త్. ఇప్పుడు ఏమవుతుందంటే మనం దీన్ని స్క్రీన్స్ చిన్నదైనా పెద్దదైనా మనకి ప్రాబ్లమ్ ఉండదన్నమాట పర్సంటేజ్ పెడితే. చూడండి. పైన చైల్డ్‌కి పర్సంటేజ్‌లో లేదు విడ్త్. పిక్సెల్స్‌లో ఇచ్చాం. అందుకని పెద్ద స్క్రీన్‌లో ఓపెన్ చేసినా, చిన్న స్క్రీన్‌లో ఓపెన్ చేసినా నేను ఇంతే ఉంటా అంటదది. దాంతో మనకు డిజైన్ ప్రాబ్లమ్ అవుతది. మన వెబ్‌సైటు మొబైల్‌లో ఓపెన్ చేస్తుంటారు, లేదా ల్యాప్‌టాప్‌లో ఓపెన్ చేస్తుంటారు, లేదా డెస్క్‌టాప్‌లో పెద్ద స్క్రీన్‌లో కూడా టీవీలో కూడా ఓపెన్ చేస్తుంటారు. స్మార్ట్ టీవీస్‌లో. దానికి తగ్గట్టు అడ్జస్ట్ అవ్వాలి. ఇప్పుడు కిందున్న బాక్స్ అడ్జస్ట్ అవుతుంది. బట్ ఇది అడ్జస్ట్ అవ్వట్లేదు. ఓకే. విడ్త్ అడ్జస్ట్ అవుతుంది. బట్ పైన ఉన్న ఎలిమెంట్ మాత్రం విడ్త్ అడ్జస్ట్ అవ్వట్లేదు మనకి. దాన్ని కూడా అడ్జస్ట్ చేయాలి అంటే మనం చైల్డ్ విడ్త్ కూడా చైల్డ్ పేరెంట్ దూరంగా ఉన్నాయి. దగ్గర పెడదాం వీటిని. కట్ చేసి 2 కదా! పైన పెడదాం. పేరెంట్ కాబట్టి. దీన్ని కూడా విడ్త్ నేనొక అంటే దీని విడ్త్ ఇప్పుడు ఏమవుద్ది తెలుసా? మనం ఇస్తే 100% అన్నామనుకో, దీని విడ్త్ 100% అన్నామనుకో, ఇప్పుడు ఏమవుతుందో తెలుసా దీని విడ్త్ 100% అంటే? సేవ్ చేయలేదు. సేవ్ చేస్తాను ఇప్పుడు. మొత్తం వచ్చేసింది చూడండి. అంటే ఇది ఎంతుందో, ఈ పేరెంట్ ఎంతుందో అంత మొత్తం ఆక్యుపై చేస్తదనమాట. నేను 100% పెట్టాను. 100% అని పెడితే మొత్తం ఆక్యుపై చేస్తది. ఓకే. విడ్త్ 100% పెడితే. ఇప్పుడు మనము చిన్న స్క్రీన్‌లో వచ్చినా, పెద్ద స్క్రీన్‌లో వచ్చినా అది దాంతో పాటు ట్రావెల్ అవుతుంది. అంటే ఇప్పుడు లోగో ఉన్న ఎలిమెంట్ లోగో ఇండియా అనే దానికి సెట్టింగ్స్ మళ్ళీ వేరే ఉన్నాయి. దానికి పిక్సెల్స్ పెట్టాను. పిక్సెల్స్ పెడితే ఏందంటే ఫిక్స్‌డ్ ఉంటది. అది ఇంక మారదు. పెద్ద స్క్రీన్‌లో ఓపెన్ చేసినా, చిన్న స్క్రీన్‌లో ఓపెన్ చేసినా ఒకటే సైజ్ ఉంటది. దాంతో మనకు ప్రాబ్లమ్ ఉంటుంది. ఏంటి? పెద్ద స్క్రీన్‌లో ఓపెన్ చేస్తేమో అది మనకు చిన్నదిలాగా కనపడతది. చిన్న స్క్రీన్‌లో ఓపెన్ చేస్తేమో పెద్దదిలాగా కనపడతది. అప్పుడు డిజైన్ అనేది డ్యామేజ్ అవుతది. అంటే దాని నేను ఇప్పుడు చూపిస్తున్నా మీకు. నేను దీన్ని ఈ స్క్రీన్‌లో ఓపెన్ చేస్తున్నాను. ఇప్పుడు చూడండి.
ఇవన్నీ చిన్నవిగా ఉన్నాయి. ఇవన్నీ బాక్స్‌లో చిన్నవిగా ఉన్నాయి. ఆ బాక్స్‌లో ఫిట్ అవ్వకుండా ఆ ఇండియా అనేది బయటకొచ్చేసింది. పెద్దదిగా కనపడుతుంది. ఇప్పుడు పెద్ద స్క్రీన్ ఓపెన్ చేస్తున్నా. అయినా అది అంతే సైజ్ ఉంది. ఈ పెద్ద ఏని గాని అది మాత్రం సైజ్ అంతే ఉంది. అలా ఇబ్బంది అవుతుందన్నమాట. ఓకే. అలా ఇబ్బంది కాకుండా ఉండాలి అంటే దానికి కూడా మనం పర్సెంటేజ్ పెట్టుకోవాలి. దానికి కూడా పిక్సెల్స్ పర్సెంటేజ్ పెట్టుకోవాల్సి ఉంటుంది. దాన్ని వి పోర్ట్ అంటారు దాన్ని. దాన్ని వేరే విడబ్ల్యూ అంటారు దాన్ని. ఓకే. అది మీకు తర్వాత చెప్తాను మీకు. అవన్నీ ఫాంట్‌కి సంబంధించిన సెట్టింగ్స్ వచ్చినప్పుడు. ఇలా. బట్ ఇలా తగ్గుతూ పెరుగుతున్నప్పుడు దానికి మనం మినిమమ్ విడ్త్, మాక్సిమం విడ్త్ సెట్ చేసుకోవచ్చు. మినిమమ్ విడ్త్, మాక్సిమం విడ్త్ అనేది సెట్ చేసుకోవచ్చు అన్నమాట. పిక్సెల్స్ సెట్ చేసుకోవచ్చు మనం. మినిమమ్ విడ్త్, మాక్సిమం విడ్త్ అనేది సెట్ చేసుకోవచ్చు. అంతకంటే పెరగకుండా, తగ్గకుండా. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే పేరెంట్ మాక్సిమం విడ్త్ 400 పిక్సెల్ అన్నా 450 పిక్సెల్ అన్నాం అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. అంతవరకే ఉంటుంది. అంతకంటే పెరగదు ఇంకా స్క్రీన్ పెద్దదైనా. ఈ పర్సెంటేజ్ అన్నాం కదా! పర్సెంటేజ్ ప్రకారం పెరగదు. మాక్సిమం విడ్త్ మాత్రం అంతే ఉంటుంది. తగ్గుతుంది. కానీ అక్కడ దాకా వచ్చి ఒక స్టేజ్‌కొచ్చి ఆగిపోతదనమాట. ఒక స్టేజ్‌కొచ్చి అంతకంటే పెద్దది కాదు. మాక్సిమం విడ్త్. మినిమమ్ విడ్త్ కూడా అంతే. మినిమమ్ విడ్త్ సెట్ చేసినా అంతే. మినిమమ్ విడ్త్ అనేది అంతే ఉంటుంది. అంతకు మించి ఇంక తగ్గదనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ పర్సెంటేజ్ తీసేద్దాం. పర్సెంటేజ్ తీసేసా. ఇప్పుడు చూడండి. ఇప్పుడు తగ్గుతుంది. ఓకే. ఇలా. అదే విధంగా మనం మినిమమ్ విడ్త్ కూడా పెట్టుకోవచ్చు. మినిమమ్ విడ్త్. మినిమమ్ విడ్త్. మినిమమ్ విడ్త్ పెడితే ఏమవుతుంది అంటే మినిమమ్ విడ్త్ ఒక 150 పిక్సెల్ అన్నాం అనుకో. అంతకంటే తగ్గదింకా. ప్రెజెంట్ పెద్దదుంది. ఓకే. మరి 150 అంటే మనం చూపించలేము. అందుకని ఒక 650 అంటున్నా. మినిమమ్ విడ్త్ 650. అంటే మాక్సిమం విడ్త్ ఫుల్ ఉంది. చిన్న స్క్రీన్‌లోకొచ్చినప్పుడు అది ఎంతవరకు తగ్గుతూ ఉంది కదా! 650 పిక్సెల్స్ కంటే ఇంక తగ్గదు. నువ్వు చిన్నదైన స్క్రీన్. ఇంక తగ్గదు. చూడండి తగ్గలేదింకా. దాని సైజ్ ఇంక తగ్గలేదు. 650 దగ్గర ఆగిపోయిందది. ఇప్పుడు మళ్ళా పెద్దవుతుంది. 650 దాకా తగ్గింది. అంతకు మించి ఇంకా పెరగదు. అది మినిమమ్ విడ్త్. మాక్సిమం విడ్త్ అంటే అంతవరకితే పెరుగుతూ వస్తుంది. మాక్సిమం విడ్త్ నేను ఇక్కడ 400 పెడుతున్నా. 400 మాక్సిమం విడ్త్ 400 మాక్సిమం విడ్త్. అంతకు మించి పెరగదు ఇంకది. తగ్గుతది. అంతకు మించి పెరగదు. తగ్గుతది. కానీ అంతకు మించి పెరగదు. 400 ఇది కూడా కావాలంటే ఒక 1800 పెడదాం. 1000 దాకా ఉంటది. 1800 పెట్టాను నేనిప్పుడు. మాక్సిమం విడ్త్ 800 మాక్సిమం విడ్త్. అంతకంటే ఇందాక మినిమం విడ్త్ పెట్టినప్పుడు ఫుల్ వచ్చింది కదా! ఫుల్ రాలా. 18 పిక్సెల్ దాకే వచ్చింది. బట్ ఇక్కడ చిన్నదవుతది. అంతకు మించి ఇంక పెద్దది కాదు. 18 పిక్సెల్ కంటే ఇంక పెద్దది కాదు. అది. మినిమమ్ విడ్త్, మాక్సిమం విడ్త్ సెట్ చేసుకోవచ్చు. ఏదైనా నీకు అవసరమైతే ఏదైనా సందర్భంలో. ఓకే. ఒక్క నిమిషం.
What happened, sir? Nothing happened. చిన్న కాల్. ఓకే ఓకే నెక్స్ట్ వెళ్దాం. అది మినిమం అండ్ మ్యాక్సిమం విడుతులు మనకి ఇది చాలు ఈ రోజుకి. ఓకే క్లోజ్ ఫర్ టుడే. ఎక్కువ చెప్పుకున్నాం ఈరోజు మనం. అంటే ఎక్కువసేపు చెప్పుకోవడం జరిగింది చిన్న చిన్నవన్నీ. మీరు ప్రాక్టీస్ చేయండి అవన్నీ.